పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే ఆస్తులు పెంచుకోవడం అనేటువంటి కాంక్ష కూడా పెరిగిపోయింది. దీనికి షార్ట్ కట్ ఏంటంటే కబ్జా. ఇప్పుడు అలాంటి కబ్జాదారుల గుండెల్లో సింహ స్వప్నం హైడ్రా. అసలు హైడ్రాకి ఈ పవర్ లేదు, ఆ పవర్ లేదు, ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతుంది. గత 44 సంవత్సరాల్లో మన చెరువులు 60% పైన కబ్జా అయిపోయింది అనేది 1025 చెరువులు ఉన్నాయండి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ఆ చెరువులు పోయాయనుకోండి, ఇదేదో కొత్తగా ఏదో అనాలోచితంగా చేసింది కదా. ఫస్ట్ ఈ విధ్వంసం ఆగాలి. కానీ చెరువుల పరిరక్షణ విషయంలో ఒక్క రోజులో మొత్తం మార్చేస్తారా మీరని? హైదరాబాద్ని ముఖ చిత్రాన్ని మార్చాలంటే ఒక రోజు, బట్ బిగినింగ్ అయితే చేయాలి. టార్గెటెడ్ గా కొంతమంది పొలిటీషియన్స్ పైన హైడ్రా ఫోకస్ పెట్టింది. మీకు మల్లారెడ్డి అనే పేరు అంటే పడదని అసెంబ్లీలో కూడా విన్నాం. అది ఆయన ఆవేదన. మల్లారెడ్డి గారు దీన్ని రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇప్పుడు మేము చేసిన యాక్షన్స్లో ఎక్కువ నష్టపోయింది రూలింగ్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే మేము ఎదుర్కొనేది ఎవడు సామాన్యులు కాదు, బలమైన వ్యక్తులు. మమ్మల్ని ఏమి చేయలేరు, ఇదంతా మా కంట్రోల్లో ఉంది, మా గుత్తాధిపత్యంలో ఉన్నటువంటిది. ఇది అరాచకం. ఈ రోజు వరకు ఇంటి బయట జరిగిన కబ్జాలు రేపు ఇంట్లో కూడా జరగవచ్చు. ఎన్నిటికీ చెక్ పెట్టాలి. హైడ్రా ఇచ్చిన పరిమితులను మించి వ్యవహరిస్తుంది. అన్కన్వెన్షన్ విషయంలో నాగార్జున గారు తర్వాత కోలగొట్టిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు కేసు కోర్టులో ఉండగా ఇల్లీగల్ గా మా ప్రిమిసెస్ లోకి వీళ్ళు చొరబడ్డారు, మేము కేసు వేస్తామని. నీ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు నువ్వు అనేది అడుగుతున్నాం. అలాగే ఇప్పుడు కేవీఆర్ పార్క్ అల్లు అర్జున్ గారి కేసులు వేశారు కోర్టులో, అది పబ్లిక్ సో రకరకాలు ఉంటాయి. ఫ్యాక్టర్స్ అన్ని పనిచేస్తున్నప్పుడు మనం కొన్ని సందర్భాల్లో అంటే ఒక క్రిటిసిజం రీజనబుల్ గా అనుకో తీసుకుంటాం. సో ఈ హైడ్రా సక్సెస్ రేషియోలో రంగనాథ్ గారు అంటే హైడ్రా అంటే రంగనాథ్ గారు అనే ఇమేజ్ వచ్చింది. తప్పకుండా తప్పు చేస్తే కనుక రేపు తప్పించుకోలేము. వ్యవస్థలు పటిష్టంగా ఉంటాయి. ఒక ప్రాబ్లం నుంచి మనం సిస్టమిక్ రెస్పాన్స్ ఒకటి ఉండాలనే దాంతో ఈ హైడ్రా అనేది కాన్స్టిట్యూట్ చేస్తుంది. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే స్థిరపడాలంటే ఎంత సమయం కావాలి? జీవితకాలం అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ పెరిగే వేగం ఎలా పెరిగిందో దానికి తగ్గట్టుగానే ఆస్తులు పెంచుకోవడం అనేటువంటి కాంక్ష కూడా పెరిగిపోయింది. దీనికి షార్ట్ కట్ ఏంటంటే కబ్జా అనేది చాలా సులువైన మార్గం. ఎక్కడైనా ఎలా అయినా అక్రమ మార్గంలో సొంతం చేసుకుంటే అమాంతం తమ విలువ పెరిగిపోతుందని ఆశించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి కబ్జాదారుల గుండెల్లో సింహస్వప్నం హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ వచ్చిన తర్వాత ఎన్ని పూలవర్షం కురిసిందో, ఎంత పూలవర్షం కురిసిందో అదే స్థాయిలో విమర్శల జడివాన కూడా వస్తుంది. ఇది మంచి చేస్తుందా సమాజానికి, చెడు చేస్తుందా? ఈ చర్చ చుట్టూనే ప్రజానీకం అంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఉంది? ఒక అధికారి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వ్యవస్థని బాగు చేయాలనేటువంటి సంకల్పంతో నడుస్తున్నటువంటి విధానం ఈరోజు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అలాంటి హైడ్రాని లీడ్ చేస్తున్నటువంటి అధికారి చీఫ్ కమిషనర్ రంగనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. హైడ్రా పనితీరు గురించి ఆయనతో మాట్లాడదాం. రంగనాథ్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ పర్మిషన్తో చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఇందులో లీగల్ ఆస్పెక్ట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అని అందరూ భావిస్తున్నారు కాబట్టి హైకోర్టు అడ్వకేట్ ఊసా రఘు గారిని కూడా ఈ డిబేట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాను. రఘు గారు, వెల్కమ్ టు ద డిబేట్. సార్, ఫస్ట్ పాయింట్, అసలు హైడ్రాకి సంబంధించి బేసిక్ ఆస్పెక్ట్లోనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ హైడ్రా చాలామంది చాలా మాటలు చెప్తున్నారు. అసలు హైడ్రాకి ఈ పవర్ లేదు, ఆ పవర్ లేదు, ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతుంది. అసలు ఏంటి కాన్సెప్ట్ బిహైండ్ క్రియేషన్ ఆఫ్ హైడ్రా? ఎందుకు చేశారు? రైట్ కేశవ్ గారు, ఇందాక మీరు స్టార్టింగ్లో మీరు చెప్పడం కూడా ఇది అంటే కబ్జాలు ఇవన్నీ దానికి అన్చెక్డ్గా ఉండటంతో అంటే ఒక ప్రాబ్లం నుంచి ఎప్పుడైనా ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఒక ప్రాబ్లం నుంచి ఒక రెస్పాన్స్గా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో ముఖ్యమంత్రి గారు అట్లానే ప్రభుత్వం కూడా ఇది అంటే ఈ కబ్జాలు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా జరుగుతున్న ఈ నేపథ్యాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని లేదు ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి, ఇది అన్నిటిని కూడా చెక్ చేయాలి. దీంట్లో కబ్జాలు కూడా జరిగేటటువంటిది ఓన్లీ కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ జరుగుతాయి. అంటే లైక్ ఇప్పుడు మనకి ఎవరికి సంబంధం లేనటువంటిది గవర్నమెంట్ భూములు ఉంటాయి, ప్రభుత్వ భూములు, లేకపోతే కనుక అంటే ప్రభుత్వంకి సంబంధించిన ఉన్నా కానీ కూడా దాన్ని పట్టించుకోవడంలో కొంత పర్యవేక్షణ లోపం ఉండవచ్చు. లేకపోతే ఇట్లానే చెరువులకు సంబంధించిన భూములు ఉంటాయి, దాంట్లో టెక్నికల్గా కొంతమందికి ఏంటంటే శిఖం పట్టాలని కాస్త టెక్నికల్గా వాళ్ళకి ఆ దారం ఒకటి దొరికేటప్పటికి కబ్జా చేయాలంటే కావాల్సింది ఒక చిన్న దారం అండి. దాన్ని పట్టుకొని సిస్టమ్ని మేనేజ్ చేస్తూ మ్యానిపులేట్ చేసుకుంటూ దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో చెరువుల దగ్గర
పార్కులు, ఇదైతే పార్కులు కానివ్వండి, రోడ్లు కబ్జాలు, లేఅవుట్లు మాయించేయటం, కొంత ఉన్నటువంటి సిస్టంలో అన్రిజిస్టర్డ్ లేఅవుట్స్ అనేటటువంటి వాటిని కొన్ని ఉండటం, గ్రామ పంచాయతీ గతంలో పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్స్ అని, ఈవెన్ అప్రూవ్డ్ లేఅవుట్స్లో కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ లేకపోతే డిటీసీ అప్రూవ్డ్ లేఅవుట్స్లో కూడా ఈ పార్కులు, ఓపెన్ స్పేసెస్ అనే వాటిని కూడా ఎవడు పట్టించుకొని పబ్లిక్ ప్లేసెస్ కామన్ గా ఆక్యుపెన్సీ అంటే జనరల్ గా అందరికి సంబంధించిన ఆస్తులు ఇవన్నీ మనందరి ఉమ్మడి ఆస్తులుగా తీసుకోవాలి. ఒక చెరువు అయినా కానీ, ఒక ప్రభుత్వ భూమి అయినా కానీ, ఒక పార్క్ అయినా కానీ, ఒక రోడ్ అయినా కానీ, ఇవన్నీ మనకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తులు, అంటే ప్రభుత్వ ఆస్తులు, కమ్యూనిటీ అసెట్స్ కింద తీసుకోవాలి. దీన్ని విచ్చలవిడితనంగా దీనికి కనుక కబ్జాలు జరుగుతుంటే కనుక ఒక ఏజెన్సీ దీన్ని చెక్ చేయడానికి ఆవశ్యకత అనేది ప్రభుత్వం దాన్ని ఆ ఆవశ్యకతని దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఒక ప్రాబ్లం నుంచి మనం సిస్టమిక్ రెస్పాన్స్ ఒకటి ఉండాలనే దాంతో ఈ హైడ్రా అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. రైట్, హైడ్రా కాన్స్టిట్యూట్ చేసినప్పుడు హైడ్రా అనేది ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఇస్ ఎగ్జిక్యూటివ్. సో ఒక ఎగ్జిక్యూటివ్ దీంట్లో ఏం చేశారు, ఒక గెజెట్ ద్వారా, ఒక జియో ద్వారా దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. సో జియో ద్వారా క్రియేట్ చేసిన అంటే ఒక ఎగ్జిక్యూటివ్ రిజల్యూషనో లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది క్రియేట్ అయ్యేటప్పుడు దానికి స్టాట్యూటరీ బేసిస్ ఉండొచ్చు, కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉండొచ్చు, అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా మెన్షన్ చేసి లైక్ ఎలక్షన్ కమిషన్, స్టాట్యూటరీ బేసిస్ లైక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆర్ ఎగ్జిక్యూటివ్ బేసిస్ లైక్ ఇంతకుముందు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, లేకపోతే ఇట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి చూస్తే కనుక అంటే చాలా రకరకాలుగా కాన్స్టిట్యూట్ చేయబడుతుంది. ఏది చేసినా కానీ కూడా దానికి తప్పకుండా చట్టబద్ధత ఉంటుంది. కానీ హైడ్రా క్రియేషన్కి సంబంధించి ఓన్లీ కూలగొట్టడమే పని, దీనికోసమే క్రియేట్ చేశారు, ఇటువంటి ఆలోచన ఎక్కువ ప్రజల్లోకి వెళ్తుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకంటే మీరు చేసేటువంటి యాక్టివిటీలో ఒక 3-4 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. రైట్, కూలగొట్టడం అనేది హైలైట్ అవుతుంది. ఎందుకు? రైట్, అంటే అది కూలగొట్టడం అనేది బహుశా హైలైట్ చేయటం ఏంటంటే అది ఇన్నాళ్ళు అది జరగలేదండి. అంటే ఎప్పుడైతే కనుక మీరు అది అంటే దట్స్ అన్ అగ్రెసివ్ యాక్షన్గా తీసుకుంటుండొచ్చు పబ్లిక్ నుంచి. నేను చూసేటప్పుడు అది అంటే చాలా చోట్ల మేము కూలగొట్టింది. బంబ్రుక్ దౌలా అని చెప్పేసి ఒక చెరువులో మేము కూలగొట్టడానికి అక్కడ మేము ఫస్ట్ చేసిన వన్ ఆఫ్ ద డెమాలిషన్స్లో ఆ చెరువులో ఆ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా గత చాలా సంవత్సరాలుగా నోటీసులు ఇచ్చారు, స్పీకింగ్ ఆర్డర్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఫైనల్గా అంతా చేశారు, కూలగొట్టాలనే నిర్ణయం తీసుకున్నారు కానీ కూలగొట్టలేదు. ఓకే, అంటే కింద పిల్లికి గంట కట్టడం అనేది జరగట్లేదు అనమాట. సో సమ్వేర్ సమ్వన్ హ్యాస్ టు బెల్ ద క్యాట్. ఆ పిల్లికి గంట కట్టడం అనేది జరగట్లేదు. కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ కన్వెన్షన్ది కూడా దాంట్లో కూడా ఏంటంటే నోటీసులు ఇచ్చారు, స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చారు, దాన్ని డిమాలిష్ చేయాలని ఒక మొత్తం డెసిషన్ తీసుకోవడం జరిగింది, బట్ ముందుకు వెళ్ళలేదు. అంటే మేము చేసిన డిమాలిషన్స్ అన్ని కూడా గతంలో నిర్ణయాలు తీసుకున్న వాటిని ముందుకు తీసుకెళ్ళటం చేసినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే గంట కట్టడం అనే బాధ్యత నెగటివ్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీన్ని నేను అంటే July 18th హైడ్రా కాన్స్టిట్యూట్ అయింది. కాన్స్టిట్యూట్ అయిన తర్వాత August 1st or 2nd ఆ టైంలో ప్రెస్ మీట్ కూడా పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్లో వాళ్ళందరికీ కూడా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా సేకరించిన సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇచ్చారు. చూపించినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా గత 44 సంవత్సరాల్లో మన చెరువులు 60% పైన కబ్జా అయిపోయింది అనేది చాలా స్పష్టంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ డేటా ఇచ్చిన దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధ్వంసం అంటే ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ జరిగింది, అంటే గత బహుశా ఒక 4-5 years బ్యాక్ నుంచి. ఎందుకంటే ల్యాండ్ రేట్లు విపరీతం అయిపోయింది. ల్యాండ్ రేట్లు విపరీతం అయ్యే కొద్దీ స్వార్థం అనేది కూడా ఎక్కువ దీంట్లోకి ఎంటర్ అవ్వడం మొదలైనప్పుడు సిస్టమ్స్ని ఎలా మేనేజ్ చేయాలి, మ్యానిపులేట్, ఎప్పుడైతే ఒక వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, స్టేక్స్ ఎక్కువ అవుతాయి కదా, వాల్యూ ఎక్కువ అయ్యే కొద్దీ దాని స్టేక్స్ పెరిగే కొద్దీ మ్యానిపులేట్ చేసేటటువంటి మెకానిజమ్స్ కూడా ఇంకా దాన్ని మాడిఫై అవుతూ ఇంకా అడ్వాన్స్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ అన్నిటిని కూడా భూమి రేట్లు బట్టి కూడా ఇది వన్ ఆఫ్ ద ప్రధానమైన కారణం, అంటే కబ్జాలు అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్. అదే రేట్లు తక్కువ ఉన్నాయి అనుకోండి, వాడికి అంత ఇన్సెంటివ్ ఏమి ఉండదు. అదే సపోజ్ అక్కడ ఎకరా 50 కోట్లు 70 కోట్లు 100 కోట్లు ఉందనుకోండి, ఒక 2 ఎకరాల చెరువుని ఆక్రమించుకుంటే కనుక 200 కోట్లు లేదా 150 కోట్లు. సో దాన్ని అందరికీ తలా కాస్త దాన్ని ముట్ట చెబితే కనుక సరిపోతుందనే సిస్టమ్ కూడా ఉండొచ్చు. సో అంటే స్టేక్స్ ఎక్కువ అయినప్పుడు మేనేజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఇవన్నింటినీ కూడా ఇవన్నీ లింక్డ్లో నుంచి వచ్చినటువంటిది. సో అప్పుడు ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా నేను చెప్పడం కూడా చేశాం. అంటే ఇదేదో కొత్తగా ఏదో అనాలోచితంగా చేసింది. ఫస్ట్ ఈ విధ్వంసం ఆగాలి. ఈ విధ్వంసం ఆగాలంటే కనుక ఎంకరేజ్ చేయాలంటే కనుక ఫస్ట్ 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి ఉండాలి. ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఆగాలి. అట్లీస్ట్ ఆ మిగిలిన 30% వాటెవర్ 60% అయిపోయింది, 30-40% ఉన్న దాన్ని మనం కాపాడుకోగలగాలి. ఆ చెరువులు పోయాయి అనుకోండి,
అవి కూడా పోతే కనుక మొత్తం మనకి అసలు వాటర్ అది స్కేర్సిటీ రావటం, దీంతోపాటు మనకి ఏదంటే మన వాటర్ ఏదైతే గ్రౌండ్ వాటర్ ఆక్విఫైయర్స్ అన్నీ కూడా డ్రై అయిపోవటం, నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక రిక్రియేషన్ లేకపోవటం, లేకపోతే మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ మిస్ అవ్వటం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక చెరువుకి కానీ లేకపోతే ఒక పార్క్కి కానీ ఒక లంగ్ స్పేస్, పార్క్ అనేది ఒక లంగ్ స్పేస్. సాయంత్రం అయితే కనుక లేదా పగలు మనం మార్నింగ్ వాక్ వెళ్తే కనుక అక్కడ ఒక ఆహ్లాదకరమైన మన కేబీఆర్ పార్క్ ఉంది. మా ఇంటి దగ్గరే మేము పార్క్ పొద్దున్నే వెళ్ళి మేము 1 గంట సేపు వాక్ చేస్తుంటాం. 10 మంది అందరూ వచ్చి అక్కడ కూర్చొని మంచి అంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇవన్నీ మనం మిస్ అవుతున్నాము. ఇవన్నీ ఎందుకంటే ఈ పార్కులన్నీ గతంలో ఉండే వాటిని ఎవడో కబ్జా చేస్తుంటాడు. ఈ చెరువులన్నీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. సో ఫస్ట్ ఆపాలనే దాంతో ముందు డిమాలిషన్స్ మీద ఉధృతంగా పోయింది. రైట్. ఇప్పుడు ఆగింది. ఇప్పుడు మీకు తప్పకుండా మీకున్న ఫీడ్బ్యాక్ మీకు ఉండొచ్చు. ఇప్పుడు చెరువుని కబ్జా చేయాలంటే 1-2 సార్లు భయం క్రియేట్ చేశారు. రైట్. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటరెన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది తప్పుగా కూడా అనుకోవచ్చు. అందరూ అనుకుంటారు భయంతో ఎంతకాలం మీరు పరిపాలిస్తారు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆగాలి. భయంతో కాదు, భయం ఉండాలి, సిస్టమ్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి, అన్నీ ఉండాలండి. ఆ భయం ఎప్పుడైతే కనుక లేకుండా స్వార్థం ఎంటర్ అయిందో అప్పుడు ఇష్యూస్ వస్తాయి. దట్ ఈస్ వాట్ ఆర్ హ్యాపెనింగ్ అనమాట. సో అంటే తప్పకుండా తప్పు చేస్తే కనుక రేపు తప్పించుకోలేము. వ్యవస్థలు పటిష్టంగా ఉంటాయి. అవి అంతేగాని మేనేజ్ చేసుకొని మీరు దాన్ని అన్ని ఏది నేను కబ్జాలు దానికి ఇప్పటికైనా చెక్ పెట్టాలి. ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్ని మనం చూస్తే ఒక సింగపూర్ మనకన్నా అధ్వాన పరిస్థితుల్లో ఉంటాం. మేము ట్రైనింగ్లో నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి 2018లో మేము సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ లీ కువాన్ యూ ఆయన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ 1959-60s మన ఇండియా కన్నా పూర్వగున్నటువంటి దేశం మరి 1980s 90s కల్లా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే వ్యవస్థలు పనిచేస్తున్నాయి, గుడ్ గవర్నెన్స్ తోటి ఉన్నాయి. ఒక లీ కువాన్ యూ లాంటి అంటే అట్లాంటి వాళ్ళు మనకు ఒక రోల్ మోడల్గా తీసుకోవాలి. సిమిలర్గా ఒక ఏది డెంగ్ జియాపింగ్ లాంటి చైనాని ఇప్పుడు టోటల్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తే చైనా 1970s ఉన్న చైనా ఇప్పుడున్న చైనాని మీరు చూడండి. ఒక 40-50 ఏళ్లలో కంట్రీ అంతా ప్రోగ్రెస్ అయింది. సో అంటే మన దేశం మనం ఎందుకు చేసుకోకూడదు? పొలిటికల్ సిస్టమ్స్ బాగానే ఉన్నాయి, పనిచేసే వ్యవస్థలు కూడా పనిచేయాలి. పొలిటికల్ సిస్టమ్స్లో ప్రాబ్లం ఏం లేదండి. మనం పనిచేసే వ్యవస్థలు ఇప్పుడు మనల్ని ఎవరు ఆపుతారు మనం చేయాలంటే? ఇప్పుడు అసలు పొలిటికల్ సిస్టమ్ ఇదే పొలిటికల్ సిస్టమ్ హైడ్రా క్రియేట్ అయింది కదా. సో పొలిటికల్ సిస్టమ్ని ప్రాబ్లం అనట్లేదు. మనం అధికారులు చేయాలి, వ్యవస్థలు ఆలోచనతో ఉండాలి, అందరూ ఉండి సమన్వయంతో చేయాలి. ఇప్పుడు కూడా మనం ఇదే కబ్జాలని ఇదే టైప్ ఆఫ్ పర్లేదులే అనుకుంటే మటుకు ఎప్పటికీ మనం ప్రోగ్రెస్ కాదు. మన భూమి మనం రేపు ఉన్న ప్లాట్ని సెక్యూరిటీ ఉండదు. ఎందుకంటే రేపు భయం లేకుండా ఇష్టానుసారంగా నీ ప్లాట్ని ఎవడో పక్కన వాడు వచ్చేసి కబ్జా చేసుకుంటాడు. ఇది అరాచకం. ఈ రోజు వరకు ఇంటి బయట జరిగిన కబ్జాలు రేపు ఇంట్లో కూడా జరగవచ్చు. ఏదైనా వచ్చండి. మీరు ఒకసారి ఆ పర్మిసివ్ మెంటాలిటీ వచ్చిందనుకో, పర్మిసివ్ టైప్ ఆఫ్ ఇది వచ్చింది అనుకోండి, నీకు ఏది సెక్యూరిటీ ఉంటుంది? నీ ఇంట్లో రేపు సపోజ్ పెట్టుకున్న సామాన్ వాడు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్తాడు, నువ్వేం చేస్తావని అంటాడు, లాక్కొని పోతాడు. దానికి ఏముంటుంది? లేదా నీ భూమి ఉంటుంది, నీ ప్లాట్ కష్టపడి వెచ్చించి కొనుక్కుంటారు, కొనుక్కున్న దాన్ని ఎవడో వచ్చేసి వాడు చిన్న లిటిగేషన్ పెట్టుకుని మొత్తం ఆక్రమించుకుంటాడు. సో ఆక్రమించుకుంటే కనుక దానికి నీ భద్రత ఏంటి? ఎవరో ఒక మిడిల్ క్లాస్ వాడో లేదా ఒక పేద లోవర్ మిడిల్ క్లాస్ వాడో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని చిట్టీలు వేసుకొని దాన్ని పాడుకొని దాన్ని తెచ్చుకున్న తర్వాత వచ్చిన ప్లాట్లని దాన్ని కబ్జా చేసుకొని మొత్తం చేసినవన్నీ మేము అదే చేసింది. చాలా చోట్ల మేము డిమాలిష్ చేసినవి కానీ కూలగొట్టినవి కాడ మొత్తం దాన్ని 100,000 ఎకరాలని కబ్జా చేసుకొని వాళ్ళు మొత్తం గోడలు కట్టుకొని ఒక ఆధిపత్య దాన్ని ప్రదర్శిస్తూ ఒక ఫ్యూడల్ వ్యవస్థకి నిర్వచనంగా కనిపెట్టేటటువంటి విధంగా, అంటే మమ్మల్ని ఏమీ చేయలేరు, ఇదంతా మా కంట్రోల్లో ఉంది, మా గుత్తాధిపత్యంలో ఉన్నటువంటిది అనేది అది ఏదో రాచరిక మోడల్లో కనపడుతుంది కానీ ప్రజాస్వామ్యంలో ఉండేది కాదన్నమాట. ఇవన్నిటికీ చెక్ పెట్టాలి. ఇంకా చెక్ పెట్టకపోతే ఇంకెన్ని రోజులు మనం చేస్తాం? రఘు గారు, ఒక లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు? ఇప్పుడు రంగనాథ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఒక క్లీన్ అప్ ద సొసైటీ అంటే సొసైటీలో జరుగుతున్నటువంటి వాటిలో ఒక భయం క్రియేట్ చేయడమా, లేదంటే వాళ్ళకి భక్తి క్రియేట్ చేయడమా, రెస్పెక్ట్ అనేది తీసుకురావడమా? సో హైడ్రాకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ని లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు హైడ్రాకి ఈ రైట్ ఉందా, ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది, అసలు హైడ్రాని ఏర్పాటు చేయడమే లీగల్గా సూటబుల్ కాదు, ఇది రాంగ్ డెసిషన్ అని చెప్పి అంటున్నారు. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు? అసలు ఏముంది మన కాన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోలో కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన ప్రశ్న ప్రకారము ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా అపాయింట్మెంట్, హైడ్రా కాన్స్టిట్యూట్, రంగనాథ్ గారి అపాయింట్మెంట్ అనేది గర్వించదగ్గది, అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఈ ప్రజలలో కూడా పాజిటివ్ సిగ్నల్స్ వెళ్ళినాయి. నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఎవరైతే ఎంక్రోచర్స్ ఉంటారో, ఎవరైతే తక్కువ డబ్బుతో ఎక్కువ డబ్బు సంపాదించాలని కబ్జాలు చేస్తారో
వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాస్ ఆర్ సో మెనీ, సివిల్ లాస్, క్రిమినల్ లాస్. మోరోవర్ రంగనాథ్ గారికి బాగా తెలుసు సార్కి, తెలంగాణ రెవెన్యూ లాస్ చాలా పెక్యులర్గా ఉంటాయి. తెలంగాణ రెవెన్యూ లాస్ కంపారిటివ్లీ అదర్ స్టేట్స్. ఓకే. ఇక్కడ ఇనామ్ ల్యాండ్స్, సిక్కమ్ ల్యాండ్స్, ల్యాండ్ సర్వే డిఫెక్ట్ ల్యాండ్స్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఈ మూమెంట్లో యాజ్ ఎ కమిషనర్గా హైడ్రా కాన్స్టిట్యూట్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పిందంతా యాజ్ ఎ సివిలియన్ ఐఎమ్ అప్రిషియేట్. ప్రజలకు మేలు జరిగేది అది 100%. కానీ ఈ సిస్టమ్ ప్రకారము అది ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది ఇప్పుడున్న లాస్లలో? మోర్ దెన్ ఈజ్ ద బ్యూరోక్రాట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటింగ్ అథారిటీ. ఇతనికి ఎన్నో అడ్డంకులు రావచ్చు. ఎగ్జాంపుల్ మా జ్యుడిషియరీ తీసుకోండి. రేపు ఐఎమ్ అగ్రీవ్డ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ బై దిస్ యాక్ట్ ఆఫ్ మై ఎంక్రోచ్మెంట్ ఫీచర్. నేను పర్చేజ్ చేస్తానండి, లాంగ్ బ్యాక్ ఇట్ వాజ్ ఎంక్రోచ్డ్ బై సమ్ ఎక్స్ కంప్లైంట్ బై ద హైడ్రా కమిషనర్. సార్ యాక్షన్ తీసుకుంటారు. వాట్ ఈస్ మై రెమెడీ? నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరు? వేరే సొల్యూషనే లేదండి. ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళిన తర్వాత మీకు తెలియదు ఏముంది, తర్వాత జ్యుడిషియరీ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్ ఫాలో చేసే కంట్రోల్ హైడ్రా జీవో అనేది ఫుల్ ప్లేట్స్ కాన్స్టిట్యూట్ చేయలేదని నా ఆలోచన అండి. ఓకే. అంటే చాలా మంది రేజ్ చేస్తారు ఇప్పుడు అదే పాయింట్ ని, హైడ్రా ఇచ్చిన పరిమితులను మించి వ్యవహరిస్తుంది. నా వర్షన్ అది కాదు. నా వర్షన్ హైడ్రా పరిమితులే లేవు అసలు. ఓకే. రంగనాథ్ గారు యాజ్ ఎ కమిషనర్ హీ డిడ్ వెల్. అతనికి చెప్పిన దాని ప్రకారం పాలసీ మ్యాటర్స్, సార్ చెప్పిన దాని ప్రకారం పాలసీ మేకింగ్లో ఎక్సలెంట్. యాజ్ ఏ ఆఫీసర్ రంగనాథ్ గారు ఉంటారు 4 years తర్వాత. నాకైతే నమ్మకం లేదు సార్ వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు ఇలా చేస్తారని నమ్మకం నాకు లేదు, నాకు కాదు, ప్రజలకు లేదు. ఓకే. సార్ ఉన్నారు, చేస్తున్నారు. ల్యాండ్ గ్రాబర్స్, కబ్జాదారులు 60 to 70% అసలు ఆలోచన చచ్చిపోయింది వాళ్ళకి. నేను ఇంకా ఎంకరేజ్ చేయాలి, మనీ నేను డెవలప్ చేయాలి అనే ఆలోచన తగ్గిపోయిందండి బికాస్ ఆఫ్ దిస్ గుడ్ థింగ్. బట్ ఒక్కసారి పేద ప్రజలలో కూడా ఒక ఆలోచన ఏముందంటే, ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, మీరే చెప్పారు పూలు వేస్తున్నారు అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తున్నారో. టెక్నికల్గా చాలా ఇష్యూస్లలో హైడ్రా కమిషన్ పరిధిలో లేనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటికి సమస్య ఎవరు? పొలిటికల్ లీడర్సా? లెజిస్లేటివ్ చేస్తుందా? పాలసీ చేస్తుందా? కోర్టుకి వెళ్ళేసి స్టే తెచ్చుకోవాలన్నా? అదే జరుగుతుంది ఇప్పుడు. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి? ఆల్ వింగ్స్తో కోఆర్డినేట్ చేయాలి, ఇది ప్రజలకు తెలియాలి. ఈజ్ దర్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్? మీ మీద జెలసీ ఉంటుంది నాకు, నేను కంప్లైంట్ చేస్తాను సార్కి, సార్ పరిధిలో మాత్రమే కంప్లైంట్ చేస్తాను, సార్ యాక్షన్ తీసుకుంటాడు. ఇట్ గోస్ అండ్ ఇట్ వెంట్ ఇన్ టు ద పొలిటికల్ ఆస్పెక్ట్స్. దీన్ని భరించాలి, తప్పదు. అవుట్కమ్ ఈజ్ దట్ ఏంటంటే, జ్యుడిషియరీ లీగల్ ఆస్పెక్ట్స్లో ఇది ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అవుతేనే పబ్లిక్ చాలా మేలు జరుగుతుందని నా ఆలోచన అండి. ఓకే. ఇప్పుడు సార్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది ఈరోజు స్టార్టింగ్ అయినప్పటికీ కూడా శాశ్వతం కాదు. కానీ ప్రజలు శాశ్వతం, వాళ్ళ బెనిఫిట్ శాశ్వతం, వాళ్ళ డెవలప్మెంట్ శాశ్వతం. దీనికి జ్యుడిషియరీ ప్రాసెస్కి వచ్చినప్పుడు ఏమవుతుంది మీకు అందరికీ తెలుసు, జ్యుడిషియరీలో ఎంత లేట్ అవుతుందో. స్టే తీసుకుంటే మళ్ళీ అల్టిమేట్లీ బ్యాక్ టు నార్మల్. సో హైడ్రా పరిధిని పెంచాలి, హైడ్రా జీవో పరిధిని పెంచాలనేది నా ఆలోచన అండి. నేను అది 100% రఘు గారు చెప్తున్న దాన్ని, అంటే ఒక సిస్టమ్స్ అన్ని కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీద వర్క్ చేయాలండి. సో దట్ ఈస్ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది చాలా ఫండమెంటల్ మన అది అంటే మన ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానివ్వండి, లేకపోతే డెమోక్రసీ. సో ఎవడి పరిధి వాడికి ఉంటుంది, వేరే వాడు ఇంకోటి చెక్ చేసేటువంటి థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ డెఫినెట్గా దీన్ని చెక్ చేయాల్సిన బాధ్యత జ్యుడిషియరీ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది. అండ్ ఒక హైడ్రా కమిషనర్గా నేను తీసుకున్న నిర్ణయాన్ని చెక్ చేయాల్సింది తప్పకుండా సిస్టంలో ఉంటుంది. అది దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈస్. జ్యుడిషియరీ చెక్ చేస్తుంది. ఇప్పుడు మీరు రఘు గారు చెప్పినట్టు ఒక అంటే జ్యుడిషియరీలో సపోజ్ అన్నీ కూడా ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళటం వల్ల కొంత డిలే అవుతుంది కాబట్టి ఒక ట్రిబ్యునల్ అనేది ఇట్స్ ఎ గుడ్ సజెషన్ యాక్చువల్గా. ఎందుకంటే ఒక నెక్స్ట్ పబ్లిక్ ఒక హైడ్రా కమిషనరో లేకపోతే ఒక హైడ్రా సంబంధించిన ఒక అధికారి ఎవరైనా కానీ కూడా తప్పులు చేయరని కాదు, తప్పులు అవడానికి ఆస్కారం ఉంటుంది. సో పొరపాట్లు చేయొచ్చు. పొరపాట్లు చేస్తే గనక విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, దురుద్దేశాలతోటి చేస్తే గనక హీ షుడ్ బి టేకన్ టు టాస్క్. తప్పుడు ఉద్దేశాలతో చేస్తే గనక ఆ అధికారి ఎవరైనా కానీ కూడా అతను హీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. బట్ కొన్ని సందర్భాల్లో ఎర్రర్ ఆఫ్ ఎర్రింగ్ ఇన్ ద జడ్జిమెంట్ కానీ ఎర్రింగ్ ఇన్ టేకింగ్ ఎ డెసిషన్, ఇది కూడా ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని కూడా అప్రోచ్ అయ్యి ఉండేటువంటిది ఒక ఈజీ వ్యవస్థ అనేది ఇట్స్ గుడ్ సజెషన్ అండి. అది యాక్చువల్గా మనం ఒక ట్రిబ్యునల్ లాంటిది ఒకటి కాన్స్టిట్యూట్ చేసి అంటే మధ్యలో స్పీక్ అవ్వడానికి, ఇంతకుముందు ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ అనేది. సో మనకు అట్లా ఒక ట్రిబ్యునల్ వచ్చింది అనుకోండి, దానికి ఇదే పని ఉంటుంది, వెంటనే ఇక్కడ నుంచి అపీల్ కింద వెంటనే ఇమీడియట్ రిలీఫ్ అవ్వడానికి పనిష్మెంట్ అథారిటీ ఉంటుంది.
కానీ Solution ఇంకొకటి authority. కొంతమంది అడ్వకేట్స్ కూడా హైడ్రా ఇచ్చిన నోటీసుల విషయంలో కానీ హైడ్రా యాక్టివిటీలో భాగంగా అక్కడికి ఏదైతే సైట్లో కంప్లైంట్స్ వస్తే అక్కడికి వెళ్ళి హీరింగ్ లాంటివి పెట్టినా కానీ అడ్వకేట్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు హైడ్రా నేనే చేస్తాను. కోర్టు జ్యూరిడిక్షన్, జ్యుడిషియరీ ఈజ్ డిఫరెంట్. ఓకే. జ్యుడిషియరీ ప్రాసెస్ ఏంటంటే ఏదైతే క్లయింట్ వస్తాడో ప్రొటెక్షన్ కోసం, మేబీ గ్రాబర్, దట్ ఈస్ డిఫరెంట్. మేబీ గ్రాబర్ ఆర్ గుడ్ పర్సన్, ఇమీడియట్లీ ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ ద హైడ్రా ఆర్ గవర్నమెంట్. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియరీ. ఎంతవరకు రైట్ జస్టిస్ కంటే సార్ చెప్పినట్టు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేసి పనిష్మెంట్ పవర్స్ కోఆర్డినేట్ విత్ ఆల్ గవర్నమెంట్స్ జీవోలో క్లియర్గా ఉందండి. సార్ చెప్పినట్లు కోఆర్డినేషన్ యాజ్ ఎ సింగిల్ చైర్మన్ ఎంతమందిని కోఆర్డినేట్ చేయగలుగుతారు? అన్ని విభాగాలు. ఇప్పుడు 60% లేక్స్ కబ్జా అయినప్పుడు బర్డెన్ ఒక్క కమిషనర్, సార్ వాళ్ళ కమిషనర్ పోస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. సార్ అనేది ఎంతమందిని ఫేస్ చేయగలుగుతారు? ఆయన పరిధిలో ఆయన చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు 100 మంది దొంగలు ఉంటారండి, సార్ 4 పట్టుకోగలుగుతారు. 96 మంది ప్రజలు ఏమంటారు? 96 మందికి నువ్వు కొల్లుడేను అంటారు, అది నీ పార్టీ కొల్లుడైంది అంటారు, అది యు ఆర్ నాట్ ఫిట్ అంటారు. ఎలిగేషన్స్ ఫేస్ చేయాలి, తప్పదు. ఇది రొటీన్ ప్రాసెస్. ఇది ఎలిగేషన్స్ ఇంపార్టెంట్ గా, సొల్యూషన్ అనేది ఇంకా కావాల్సినంత లేదు. కాన్సెప్ట్ ఈస్ గుడ్, జియో ఈస్ గుడ్. జియోలో ఉన్న రైట్స్ కానీ అసలు సార్ చెప్పాలి. కమిషన్ ఆఫ్ ద హైడ్రా, కమిటీ ఆఫ్ ద హైడ్రా, సీఎం. వాట్ ఈస్ ద నెక్స్ట్ హైరార్కీ? కన్సర్న్ రెవెన్యూ మినిస్టర్. క్లారిటీ లేదంటారా? క్లారిటీ లేదంటారా? అప్పర్ గ్రేడ్ ఈస్ ద పొలిటికల్ పార్టీ. ఓకే. ఎగ్జిక్యూటింగ్ అథారిటీ ఓన్లీ ఇస్ ద కమిషనర్. సో పొలిటికల్ పార్టీ కమిషనర్ చేసే యాక్ట్స్ కి పొలిటికల్ కలర్స్ డెఫినెట్లీ వస్తాయి. ఓకే. మేబీ రైట్. దాని లీగల్ క్వశ్చన్ జ్యుడిషియల్ క్వశ్చన్ డెఫినెట్లీ చేస్తారు. ఈ ప్రాసెస్లో కామన్ మెన్కి అర్థం కావాల్సింది ఏంటంటే హైడ్రాతో ఎంజాయ్ చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థం కావాల్సిందంటే అసలు ఫస్ట్ హైడ్రా పరిధి, హైడ్రా యాక్ట్స్ అండ్ డూట్స్ అండ్ డోంట్స్, డ్యూటీస్ ఎట్లా మేము హైడ్రాను ఉపయోగించుకోగలుగుతాము, కబ్జాదారులు రాకుండా ఎలా చేయగలుగుతాం, పబ్లిక్లో సంతోషం ఉంది. దాన్ని డైరెక్ట్గా హైడ్రాకి వెళ్ళి హైడ్రాతో మ్యానిపులేట్ అండ్ హైడ్రాతో మెకానిజం స్టార్ట్ కావాలి. ఇద్దరి మధ్య మెకానిజం స్టార్ట్ కావాలంటే ఎఫెక్టెడ్ అగ్రీవ్డ్ పీపుల్, అగ్రీవ్డ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద స్టేట్, డైరెక్ట్ హైడ్రా కమిషనర్ సొల్యూషన్ చేయాలంటే దేర్ షుడ్ బి ఏ కాన్స్టిట్యూట్ వన్ ట్రిబ్యునల్. ఓకే. రైట్. అది రఘు గారు చాలా అంటే వాలిడ్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు దీంట్లో మనం చూడాల్సింది అల్టిమేట్గా మనకి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుందండి, నెక్స్ట్ ఫాలోస్ బై సివిల్ సర్వెంట్ ఉంటాడు. సో దిస్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. మన ఇండియన్ సిస్టమ్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎనీ కంట్రీలో కూడా ఇది ఉంటుంది. సో మన దగ్గర పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎలక్టెడ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. సపోజ్ ఒక ముఖ్యమంత్రి ఉంటారు, ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి, ఒక మంత్రి ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేస్ తర్వాత దీని తర్వాత దాని నుంచి ఒక సీఎం ఎన్నుకుంటారు, క్యాబినెట్ కాన్స్టిట్యూట్ అవుతుంది. ఇవన్నీ దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేసినటువంటి క్లారిటీ ఉన్నట్టు. సో ఇది అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సివిల్ సర్వెంట్ హ్యాస్ టు వాళ్ళ డెసిషన్స్ని తీసుకెళ్లాల్సింది సిస్టమే అలా ఉంది. అలా అని చెప్పి పాలిటిక్స్ ఎంటర్ అవుతుంది అనేది కాదనమాట. సో అగైన్ దీంట్లో ఇప్పుడు మేము చేసిన యాక్షన్స్లో, హైడ్రా చేసిన యాక్షన్స్లో ఎక్కువ నష్టపోయింది రూలింగ్ పార్టీ వాళ్ళే. ఓకే. ఎక్కువ మేము అది డీటెయిల్స్ కూడా ఇచ్చాం. బట్ దీన్ని ప్రచారంలో ఏ విధంగా తీసుకెళ్లారంటే దీన్ని లేదు ఇది అపోజిషన్ని టార్గెట్ చేయడానికో, లేకపోతే ఇది కొంతమందిని ఇది టైట్ చేసి ఆర్మ్ ట్విస్టింగ్ చేసి రియల్ ఎస్టేట్ సంస్థని డబ్బు దండుకోవటానికి అనేది ప్రచారం పడని వాళ్ళు గిట్టని వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఏది 1000 కంప్లైంట్లు వస్తాయి, 100 కంప్లైంట్లు వస్తాయి. ఎక్కడో చోట బిగినింగ్ అయితే ఉండాలిగా, ఒక మొదటి అడుగు అయితే వేయాలిగా. మొదటిసారి 100 కంప్లైంట్లు మీద యాక్ట్ చేయలేంగా. మొదటి మడుగు పడ్డది, మొదటి అడుగు ఇప్పుడు వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్. 4 కంప్లైంట్ల మీద యాక్ట్ చేయడం, మా దగ్గర 10,000 అయినాయి ఇప్పుడు కంప్లైంట్స్. ఆన్లైన్లో వచ్చే కంప్లైంట్స్ అంటే అంత ప్రాబ్లమ్ ఈజ్ సో సివియర్. సో అసలు ఎట్లా మిమ్మల్ని రీచ్ అవ్వడం ఎట్లా? ఇప్పుడు రఘు గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఎట్లా రీచ్ అవ్వాలి హైడ్రా. ఇప్పుడు దీనికి అందుకోసం ఏం చేస్తున్నాము అంటే కంప్లైంట్స్ ఆన్లైన్లో వస్తున్నారు, మెయిల్స్లో ఇస్తున్నారు, చాలా మంది ఇస్తున్నారు. బట్ ప్రయారిటీ వీఆర్ గివింగ్ టు పర్సనల్గా వచ్చిన కంప్లైంట్స్కి. ఎందుకంటే దానికి చేస్తాను, ఎందుకంటే దాని ముందు నేను డిస్కస్ చేస్తాను. అసలు ఒక ప్రజావాణి అని ఉంది, లేదా నా దగ్గరకు వచ్చి మామూలు రోజుల్లో కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 1 to 3 నేను కంప్లైంట్స్ తీసుకుంటుంటాను. సో డైరెక్ట్ మీరే ఇంటరాక్ట్ అవుతారు? నేను ఇంటరాక్ట్ అవుతాను, లేదా ఆఫీసర్స్ కూడా కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా వెళ్ళొచ్చు. సో అంటే ఎవరైనా కానీ నా దగ్గరకు వస్తే నేను ఉంటాను, నేను అవైలబుల్ ఉంటాను. లేకపోతే మా ఆఫీసర్స్ కూడా ఎవరికైనా ఉంటారు అక్కడ, వాళ్ళ హైడ్రా ఏరియా వైజ్ ఇది ఉంటుంది అనమాట. ఓకే. ఆన్లైన్ కంప్లైంట్స్ కన్నా డైరెక్ట్గా ఇచ్చేది ఎందుకంటే చాలా చెక్ చేయాల్సి వస్తుంది. పడకే ఇచ్చేవాళ్ళే ఉంటారు. మేము చూసేది కూడా అదే. అన్ని పడితే ఎందుకు వస్తాడు, వాళ్ళు ఏదో పంచాయతీ ఉంటేనే బయటకు వస్తుంది ఇష్యూ.
మేము చూసేది నువ్వు పడక ఇచ్చావా పడిచ్చావా అనేది చూడడం అనమాట. పడక వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది సమస్య, రైట్, దీన్ని చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత దానికి ఏమైనా కోర్టు అడ్డంకులు ఉన్నాయా, లేదా దానికి ఏమైనా లీగల్గా మనం చేయగలిగింది ఉన్నదా, దాని అప్రోచ్ ఎలా పోవాలి, అంత డిస్కషన్ అవుతుంది. దాంట్లో మనకి ఫస్ట్ ఇది చాలా మందికి సంబంధించిన సమస్య అనుకున్నారు అనుకోండి, వెంటనే దానికి ప్రయారిటీ ఇస్తాం. సపోజ్ దాంట్లో వందలాది మంది వేలాది మంది ఎఫెక్ట్ అవుతున్నారు, సో దానికి ఫస్ట్ ప్రయారిటీలో తెచ్చేస్తాం. ఇది ఎందుకంటే ఎక్కువ మంది దీనివల్ల నష్టపోతున్నారు. సో అదే బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ అంటారు. సో మ్యాక్సిమం గుడ్ ఫర్ ద మ్యాక్సిమం పీపుల్. సో అది పొలిటికల్ సైన్స్లో ఆ ఫిలాసఫీ ఉంటుంది, యూటిలిటేరియనిజం అనేది అంటారు. సో మనం అంటే ఎక్కువ మందికి ఎక్కువ మంచి చేయడానికి ప్రయత్నం ఒక సంస్థ ద్వారా జరుగుతుంది. ఈ సంస్థ అనేది నిలబెట్టాలి. ప్రతి సంస్థ వచ్చినప్పుడు కూడా ఫస్ట్లో గ్రేవన్స్ వచ్చినప్పుడు కూడా వ్యాస్ గారు తీసుకొచ్చారు, ఎన్టీఆర్ గారు తెచ్చారు. దాన్ని వచ్చిన తర్వాత దాన్ని కొన్ని రోజులు తీసేద్దాం అనేటటువంటిది. సో ఇట్లా ప్రతి సంస్థ కూడా వచ్చినప్పుడు కొంత ఆ చర్చ జరుగుతుంది. వచ్చినప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్స్ లేదు ఇది కాదు అని చెప్పి అనుకుంది, బట్ అది నిలబడ్డది. ఒక గ్రేవన్స్ అనేది కంట్రీ వైడ్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో దేశానికి ఒక దిక్సూచిలాగా పనిచేసి ఒక ప్రతిష్టాత్మక సంస్థగా అది ఎదిగింది. సో అంటే ఒక సంస్థ ఇప్పుడు హైడ్రా అనేది కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ కామన్నే. ఏది మనల్ని ఏది రాజకీయ దీన్ని కలపటం, లేకపోతే గనక లేని మనకి ఏది ఆపాదించటం, ఎలిగేషన్స్ చేయటం, బురద చల్లటం, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇవన్నీ ఇనీషియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నిటినీ మనం అధిగమించాలి. రెండు ఆస్పెక్ట్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చీఫ్ మినిస్టర్ లెవెల్లో కమిటీలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మీరు ఫ్రీగా పనిచేయగలుగుతారు అనేటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఏసీబీ ఉంది, ఆర్ ఒక సిబిఐ ఉంది, ఆర్ ఎనీ ఆర్గనైజేషన్, ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి అల్టిమేట్గా రిపోర్ట్ చేయాల్సిందే. బట్ చేసేటప్పుడు పనితీరు బట్టి ఎలా చేస్తున్నారు అనేది చూడాలి. సో అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని తీసేసి చేయాలనేది ఉండదు. అది ఇంకా ఓన్లీ కాన్స్టిట్యూషనల్ బాడీ లైక్ ఎలక్షన్ కమిషను, లేకపోతే దానికి సెపరేట్గా ఏది ఒక సుప్రీం కోర్టు, అంటే దాన్ని థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం డెమోక్రసీని, మన సిస్టమ్ని ఇవన్నింటినీ జాగ్రత్త అర్థం చేసుకోవాలి. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని తీసేసి బాడీ తయారు చేస్తే కనుక రేపు ఒక హైడ్రా కమిషన్ ఎవరికి రిపోర్ట్ చేయకపోతే ఎవరికి బాధ్యత, అతను ఎవరికి రెస్పాన్సిబుల్ అవుతాడు? ఒక ముఖ్యమంత్రికో ఒక మంత్రికో రెస్పాన్సిబుల్ అవ్వాలి. ఎందుకంటే రేపు పబ్లిక్ ఆన్సర్ చేసేది వాళ్ళు రేపు త్రూ ఏది లెజిస్లేచర్ ద్వారా, ఒక అసెంబ్లీ ద్వారా ఆన్సర్ చేసేది. అంటే ప్రజలు అల్టిమేట్గా ప్రజలే ప్రభువులు, ప్రజలే పాలకులు, ప్రజలతోటి అది అక్కడ వెళ్తుంది. దట్ ఈస్ దాంట్లో ఉన్నటువంటి స్పిరిట్. బట్ ఎలా జరుగుతుందనే దాన్ని కూడా మనం చూడాలి. ఆపాదిస్తారు, తప్పులు ఆపాదించి ఏది ప్రభుత్వం లేదా రూలింగ్ పార్టీకి అనుకూలంగా చేయడానికి చేశారని ఇవన్నీ జనరల్గా వచ్చేదే. మీకు మల్లారెడ్డి అనే పేరు అంటే పడదని అసెంబ్లీలో కూడా విన్నాం. అది ఆయన ఆవేదన. మల్లారెడ్డి గారు లేదా ఇండివిజువల్ లేదండి, అసలు మల్లారెడ్డి గారు కానీ నల్లమల్లారెడ్డి గారిది ఒకటి ఏదో. నల్లమల్లారెడ్డి ఇస్ డిఫరెంట్. నల్లమల్లారెడ్డి ఈ మల్లారెడ్డి గారు వేరు. ఈ మల్లారెడ్డి గారు వన్ డౌట్ ఏంటంటే హైడ్రా డ్యూటీస్ అండ్ రెగ్యులేషన్స్, హైడ్రా ఎక్కడ ఇన్వాల్వ్ అయితే పబ్లిక్ మేలు జరుగుతుంది అనే విషయం పబ్లిక్ చేరుకునేంతగా గవర్నమెంట్ ప్రయత్నించలేదు నా ఆలోచన సార్. ఓకే, ఎందుకంటే హైడ్రా ఈజ్ డూయింగ్ వెరీ వెల్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఏ గ్రీవెన్స్ అంటే నాకు మీకు పర్సనల్ డిస్ప్యూట్ ఉంది, తెలుగు హైడ్రాకు లెటర్ రాస్తాను, దాన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి తీసుకుంటాను, అది వేరే విషయం. అది కూడా వన్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ డిఫరెంట్. కానీ కామన్ మెన్కి ఇది హైడ్రా యాక్ట్ డూస్ అండ్ డోంట్స్, హైడ్రా చేయాల్సింది ఇది, హైడ్రాకి పలానా డిస్ట్రిక్ట్లో కలెక్టర్ దగ్గరికి పోతే మాకు హైడ్రా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిస్టమ్ లేదండి. రైట్. సో అది కూడా అంటే ఇవన్నీ కూడా ఈ పవర్స్ దీనికి సంబంధించినంత కూడా జరుగుతుందండి. అంటే ఏంటంటే మనం వెబ్సైట్లో పెట్టడం, ఒక హైడ్రాకు ఒక లోగో మన ఇదైంది, వెబ్సైట్ అది ఇప్పుడు వెబ్సైట్ డెవలప్ అయింది. అన్ని కూడా ఇప్పుడు రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ తోటి అన్ని కూడా ఇనాగ్రేట్ అవుతాయి. సో దీని గురించి అంటే మేము కూడా ఎందుకు ఇమీడియట్గా సమాచారం ఇవ్వలేదంటే ఫస్ట్లో రాగానే వెంటనే వెబ్సైట్ పెడితే కనుక మాకే క్లారిటీ వెళ్ళే కొద్ది, సమస్యలు వెళ్ళే కొద్ది క్లారిటీ వస్తుంది. ఒక సిస్టమ్ ఒకటి ఇవాల్వ్ అవుతుంది అనుకోండి, ఒక కొత్త ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ అయినప్పుడు దానికి ఎవల్యూషన్ ఉంటుంది. అంటే అది మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతుంటుంది. మనం పుట్టంగానే పిల్లవాడు పుట్టంగానే ఎలా పెద్ద అయిన తర్వాత ఎలా అవుతాడని చెప్పలేం కదా, పిల్లవాడు పెద్దగా ఎదుగుతూ పోతుంటాడు. ఒక ఆర్గనైజేషన్ కూడా దానికి జస్ట్ చిన్న మెల్లిగా నడవటం, దాన్ని జాగ్రత్తగా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా గ్రో అవ్వటం, ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా అర్థం చేసుకోవడానికి ఇట్లా మనం వెళ్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీన్ని ఇలా హ్యాండిల్ చేయాలి అనేది తప్పకుండా ఉంటుంది. సో అది మేము ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన దాన్ని దీనికి ఎలా మనం సొల్యూషన్ తీసుకురావాలి అనేది ఆలోచన చేస్తుండే. దాని సిస్టమ్ని స్టెబిలైజ్ చేయడానికి ఆ దిశగా, అంటే రేపు హైడ్రా అనేది
జస్ట్ ఏదో ఒక ఇద్దరు ఆఫీసర్స్ తోటో ఒక ప్రభుత్వంతో ఉండేది కాకుండా ఇది నిలబడాలి, ఈ వ్యవస్థ నిలబడితే ప్రజలకు మంచి జరుగుతుంది, దీన్ని రాజకీయాలకు అతీతంగా ఉండాలి, ఇది పర్సనల్ వెండటాకి అతీతంగా ఉండాలి, లేకపోతే పలానా వాడిని టార్గెట్ చేసి ఎవరినో ఇబ్బంది పెట్టేదానికి కాకుండా దానికి అతీతంగా ఉండాలి. ఈ సిస్టము రేపు లాంగ్ రన్లో ఉంటే గనక సమాజానికి చాలా మేలు జరుగుతుంది అనే దాంతో దాన్ని మనం కానీ తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఎక్కువగా పర్సనల్ గా డ్యామేజ్ చేస్తుంది కూడా ఈ పర్సనల్ వెండేటా విషయంలో. ఇప్పుడు ఇందాక నేను మల్లారెడ్డి గారు ప్రస్తావన, ఆయన అసెంబ్లీలో ఇదే టాపిక్ రైజ్ చేశారు. ఇంకొక ఆయన నల్లమల్లారెడ్డి అనే ఆయన కబ్జాల మీద రీసెంట్గా హైడ్రా అక్కడ మొత్తం కొలాప్స్ చేసినప్పుడు అది కూడా ఇష్యూ అయింది. టార్గెటెడ్గా కొంతమంది పొలిటీషియన్స్ పైన హైడ్రా ఫోకస్ పెట్టింది. వాళ్ళు ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, గతంలో వాళ్ళకున్న రిలేషన్స్ కావచ్చు, కక్ష సాధింపు కోసం దీన్ని సీఎం గారు ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ ఎక్కువ ఫోకస్ అవుతుంది, ఎందుకంటే పబ్లిక్లో కూడా, ఎందుకంటే మంచి కంటే చెడు చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్లీ రీచింగ్ అనమాట. ఏం క్లారిటీ ఇస్తారు అంటే దీంట్లో ఇది మనం క్లారిటీ ఇవ్వాలంటే మనం స్టేట్మెంట్స్ ఎన్ని చెప్పినా కానీ కూడా మన యాక్షన్సే మాట్లాడాలి. ఓకే. సో లాంగ్ రన్లో మన యాక్షన్స్ వెళ్ళే కొద్దీ జనాలు జడ్జ్ చేయడం వల్ల నేను ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కానీ కూడా ప్రజలు ఏదో మాటలు మాట్లాడుతున్నాడు, ఇదంతా ఒకటి ఏదో హైడ్రా అంటే డ్రామా అన్నారు. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. వెళ్ళే కొద్దీ పబ్లిక్ ఇప్పుడు మా దగ్గరికి ప్రజావాణి కార్యక్రమం సోమవారం జరుగుతుంది. తెల్లవారుజామున 6ంటికి వచ్చి కూర్చునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టోకెన్స్ ఇస్తామండి, 11ంటికి టోకెన్స్ ఇచ్చి అది 11ంటికి నేను స్టార్ట్ చేస్తాను. సో తెల్లవారుజామునే కూర్చొని టోకెన్స్ కోసం వాళ్ళు వెయిట్, అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది మనం ఆలోచన చేస్తే వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది, ఏదో ఒక వ్యవస్థ రెస్పాండ్ అవుతుంది అనేటువంటి ఒక చిన్న నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. అంటే ఒక దీనికి పబ్లిక్కి చీకట్లో ఎదుగుతున్నోడికి ఏదో దొరికింది, దొరికితే అది ఒక వెళ్ళడానికి అంటే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే కనుక ఇది ఒక ఆ వ్యవస్థని ప్రభుత్వం తీసుకురావటం, దాన్ని కొంత జాగ్రత్తగా మేము ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాంలో భాగంగా ఇప్పుడు ప్రజలకు కొంత నమ్మకం, అంటే రేస్ హైడ్రాకి వస్తే గనక కంప్లైంట్ యాక్షన్ ఏదో ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అనేది ఆ నమ్మకం కల్పించడానికి మేము ట్రై చేస్తున్నాం అనమాట. సో అంటే పొద్దున 6ంటికి వస్తున్నారు, టోకెన్స్ కోసం పొద్దున కూర్చున్నారు అనేది అంటే కనుక అంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏది మధ్యాహ్నం వాళ్ళని చూసినప్పుడు మనం అనిపిస్తుంది అరే పొద్దునుంచి వాళ్ళు భోజనం కూడా చేసుకోకుండా టిఫిన్ చేయకుండా వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనే దానికి చేయాలన్నప్పుడు క్రిటిసిజమ్స్ వస్తాయి. క్రిటిసిజమ్స్ పొలిటికల్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే ఉంటారు, ల్యాండ్ గ్రాబింగ్లో ఉండేవాళ్ళే, వాళ్ళంతా బలమైన వ్యక్తులు. ఎందుకంటే మేము ఎదుర్కొనేది ఎవడు సామాన్యులు కాదు, బలమైన వ్యక్తులు. ఒక మామూలు చిన్నవాళ్ళని గనక మనం ఇప్పుడు ముందు సపోజ్ ఏది మీరు చెప్పారు సున్నం చెరువు అని చెప్పాము, సున్నం చెరువు దగ్గర కూడా ల్యాండ్ కబ్జా చేసి అక్కడ మొత్తం దాన్ని కిరాయికి ఇచ్చి నెలకి 5,000 ఆయనతో తీసుకొని ఉన్నటువంటి వాడు ఒకడు అక్కడ ఉన్నాడు అనమాట బ్యాక్గ్రౌండ్. అతను ముందుకు రాడు, వెనకాల ఉండే అతను ముందుకు రాడు, వెనకాల నుంచి నడిపిస్తుంటాడు, ముందుండి ఈ వసూలు కార్యక్రమం చేస్తుంటారు. అంటే పేదవాళ్ళని ముందు పెట్టి వెనకాల నడిపించిన ఈ దందాలు గతంలో మన చాలా మంది తెలుసు అనమాట. ఇట్లా ఇది ల్యాండ్ గ్రాబింగ్ చేయాలంటే కనుక అరే ముందు ఏదో టెంపులో మాస్కో చర్చో లేకపోతే గనక 10 మంది పేదోళ్ళని ముందు పెట్టి మనం పెడితే గనక రారు మన మీద ప్రభుత్వం. ఇవన్నీ జనరల్ గా జరుగుతున్నటువంటి పద్ధతులేనండి. దీనికన్నా ఎప్పుడైనా చెక్ పెట్టకూడదా మనం? అదే. సో దాంట్లో క్రిటిసిజం ఫేస్ చేస్తాం డెఫినెట్గా. వాళ్ళు చూసే జనాలు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ చూసి మేము ఏది ఈ పేదవాళ్ళ మీదకి వెళ్తున్నారు అనుకుంటా కదా, దాని వెనకాల జరుగుతున్న దానికి కూడా అందుకోసమే ఇప్పుడు అది కూడా అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్, చెరువులు, ఈ కబ్జాలు కూడా ఇప్పుడు చెక్ పడ్డది ఇట్లాంటి యాక్షన్స్ కొట్టడం వల్ల డెఫినెట్గా దానివల్ల కొంతమందికి ఇబ్బంది జరుగుండొచ్చు, నీకు కాదన్న. అది కూడా ఎగ్జాక్ట్లీ అది కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము వాళ్ళకి మేము తర్వాత వాళ్ళందరితో కూడా మాట్లాడాం. ఇట్లా కొంతమంది ఏదైతే బాధితులు ఉన్నారో మాట్లాడినప్పుడు మాకు అనిపించింది ఎస్ కొంత మనం వాళ్ళకి వెకేషన్ నోటీస్ అంటే FTLలో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అది చాలా స్పష్టంగా 405 GHMC యాక్ట్ ఉంటుంది, లేకపోతే సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్స్లో కూడా ఇచ్చినటువంటి ఉంటుంది. సో చెరువులో ఉన్నటువంటి దాన్ని మనం తీయాలంటే కనుక నోటీస్ అవసరం లేదు. సో రీసెంట్గా జస్టిస్ గవాయ్ జడ్జిమెంట్, బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట ఎక్కడ మీరు నోటీసులు. బట్ అలా అని నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనం కాదు అక్కడ మనం వెకేషన్ నోటీస్ అట్లీస్ట్ వాళ్ళ సామాన్ తరలించుకోవడానికి మనం ఇవ్వాలి, అది చేస్తాం. అన్నిట్లో ఇచ్చాం కానీ రీచ్ అవ్వలేదు కొన్ని. ఇప్పుడు సున్నం చెరువు దగ్గర కానీ లేకపోతే మనం ఏది నల్ల చెరువు అనే దగ్గర చాలా అప్పుడు చూసాం, ఇప్పుడు ఏదో 6 నెలలు 7 నెలల క్రితం అతను ఎవరు వంట చేసే అతను వాళ్ళకి అక్కడ కింద ఆ పట్టేదారులకు ఇచ్చాం,
వాళ్ళు కమ్యూనికేట్ చేయలేదు. ఓకే. అంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్. ఇవన్నీ మాకు అర్థమైన తర్వాత అరే వీళ్ళకి కాదు వాళ్ళకి కూడా ఇవ్వాలి మనం, వాళ్ళకి పట్టదారులకు ఇచ్చి మనం ఇదంటే కాదు, అక్కడ ఎవరున్నారో టెనెంట్ అతనికి కూడా మనం ఇచ్చి వెకేషన్ నోటీస్ అతనికే ఇవ్వాలి, పట్టదారు ఎవడో రికార్డెడ్గా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోదు, గ్రౌండ్కి వెళ్ళి ఇవ్వాలి. అదే పాయింట్ 3-4 రోజుల క్రితం కూకట్పల్లిలో నిజాంపేటలో కూడా మాకు అసలు నోటీసులే ఇవ్వలేదు, డైరెక్ట్ గా వచ్చి కూలగొట్టేస్తున్నారు. రైట్. అది దాంట్లో కూడా చూడండి, నిజాంపేటలో 10 కాలనీలు ఆ రూట్లో వెళ్తాయండి. నిజాంపేట రోడ్డు అది, ఆ రోడ్లో 10 కాలనీస్ ఆ రూట్లో వెళ్తాయి, వందల వేలాది వెహికల్స్ వెళ్తుంటాయి. అక్కడ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఎప్పుడో కట్టిన కాలనీ ఉంది, దానికి అంతా కొన్ని వాళ్ళు ఎక్స్టెండ్ అయ్యి షాపులు అది వేసుకోవటం లేకపోతే చేసి రోడ్డు కన్స్ట్రిక్ట్ అయింది. అంటే అప్పుడు దాకా సరే 30 ఫీట్ ఉండాల్సింది 20 ఫీటో 15 ఫీటో అయిపోయింది. సో వెళ్ళేటటువంటి వందల వేలాది వెహికల్స్ అన్ని కూడా అక్కడ ట్రాఫిక్ జామ్లు చోక్ అవుతుంది. దీన్ని తీయాలని చెప్పేసి వాళ్ళు ఆ కాలనీస్ 10 కాలనీస్ కూడా వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది తీసేయమని చెప్పేసి. చెప్పే కదా గంట కట్టడం మేము చేస్తున్నాం కాబట్టి మేము ఎంత ఇదవుతుంది అనమాట. ఆర్డర్ ఇచ్చింది, ఇచ్చేసి అక్కడ తీయమని చెప్పింది, తీయట్లేదు, జరగనప్పుడు ఆ కాలనీస్ వాళ్ళందరూ కూడా వచ్చి మాకు రిప్రజెంటేషన్ 2 నెలల క్రితం వీళ్ళందరితో మీటింగ్ పెట్టాం. ఎవరు ఈ ఇల్లులు వాళ్ళు కూడా, ఇందిరమ్మ ఇల్లులు సంబంధించిన వాళ్ళతో కూడా పెట్టి ఇగో ఈ ఇల్లులు మీరు తీసేయండి, మీరు స్వచ్ఛందంగా తీసేయండి అని చెప్పాం. అదంతా దానికి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. మీటింగ్లు పెట్టిన రోజు ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చి చెప్పాము. సో చెప్పిన తర్వాత 2 నెలలు చెప్పి మీకు తీయండి అని అంటే కనుక తీయట్లేదు. మనం ఎన్ని రోజులు ఇస్తాం మనం అంటే వాళ్ళకి ఏముందిలే మనకి అక్కడ ఎవడో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు, లోకల్గా వాడిని చెప్పు మనం ఆపే అయిపోద్ది అనేటటువంటి ప్రచారం కూడా చేసుకుంటుంటారు. మనం చేసుకోవచ్చులే, హైడ్రాన్ ఏముందిలే, అది మనం అందరినీ ఉంటే గనక తీసుకెళ్ళి మనం ఏం చేసాం, 2 నెలలు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఖాళీ చేయకపోతే డిమాలిష్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా రోడ్డు వెడల్పు అవుతుంది. మున్సిపల్ కమిషనర్ గారితో అక్కడ నేను చెప్పాను, అక్కడ కార్పొరేషన్ వారు మీరు ఇమీడియట్గా రోడ్డు వేయండి, రోడ్డు వేస్తుంది. సో దాంతో ఏమవుతుంది, అక్కడికి వెళ్ళేటట్టు వేలాది వెహికల్స్కి ఒక 10 మంది స్వార్థపరులు అంతే. అక్కడ ఒక 10-20 మంది ఉంటారు, ఒక కిలోమీటర్ ఒక 20-30 మంది ఉండొచ్చు. వాళ్ళు అంటే నేను వాళ్ళని తప్పుపట్టడం అని కాదు, సిస్టమ్ అలా ఉంది. సో వాళ్ళని ఆ 20-30 మంది నేను తప్పట్టి వీళ్ళే చేస్తున్నాను, ఇలా చాలా మంది జరుగుతుంది. బట్ ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా మనం యాక్ట్ చేయకపోతే కనుక మీరు పలానా కాలనీలు ఎందుకు చేయలేదు, ఈ కాలనీ ఎందుకు చేయలేదు అంటే కనుక చేద్దాం, అవి కూడా చేద్దాం. బట్ అట్లీస్ట్ కంప్లైంట్ వచ్చిందని కూడా రియాక్ట్ కాకపోతే ఎలా మనం? నేను అదే చెప్పేది, మీరు కాలనీస్ నుంచి కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్ట్ చేస్తాం. కాజ్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంటుంది. రేపు హైకోర్టుకు వెళ్ళారనుకోండి, మీరు ఎందుకు మూవ్ అయ్యారని అంటే కనుక నాకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఇగో ఇట్లా పలానా దగ్గర వీళ్ళు ఇచ్చి కంప్లైంట్ ఉందని చెప్తాం. బట్ మీరు ఆ కాలనీ పట్టుకోగానే నేను ట్రాఫిక్లో నేను చాలా రోజులు నేను చేశాను, డీసీపీగా దాదాపు 3.5 ఏళ్ళు చేశాను, ట్రాఫిక్ చీఫ్గా కూడా నేను దాదాపు 1 year చేశాను. సో దాంట్లో కూడా వెళ్తుంటారు. ఇప్పుడు ఎవడో 10 వెహికల్స్ వెళ్తున్నాయి అనుకోండి, 10 మంది హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకొని ఆపి మనం చేస్తుంటాం. 10 మంది స్లిప్ అయిపోతారు, ఒక 3 దొరుకుతారు. వాడి సంగతి ఏంటి, మమ్మల్ని ఎందుకు కాపారన్న అరే నీ సంగతి నువ్వు చెప్పు ముందు, వాళ్ళ సంగతి తర్వాత అనేది ఉంటుంది. సో మమ్మల్ని చెక్ చేస్తున్నారు, మాకు హెల్మెట్ చలాన్ వేస్తున్నారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? అందరినీ చేయాలి, చేద్దాం. బట్ ఎక్కడో బిగినింగ్ అయితే చేయాలిగా. సో మనం 10 మందిని ఆపి చేయలేం, రోడ్డు అంతా జామ్ చేయలేం కదా. కొంతమంది ఉంటుంది అక్కడ ఆపడం చేయటం చేస్తే నెక్స్ట్ మెల్లిగా టైటన్ అప్ చేస్తుంటారు. సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 3 నెలలు 6 నెలలు జడ్జ్ చేయకూడదు. ఇది జడ్జ్ చేయాలంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం పడుతుంది. 10 ఏళ్ళు తీసిన తర్వాత దీన్ని హైడ్రాని జడ్జ్ చేయాలంటే ఒక 5 ఏళ్ళ తర్వాత దీన్ని ఆలోచన చేస్తే కనుక. అంటే చెరువుల పరిరక్షణ విషయంలో ఒక్క రోజులో మొత్తం మార్చేస్తారా మీరని కోర్టు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసింది, అది కూడా చాలా వైరల్ అయింది డిస్కషన్. అసలు ఏం జరిగింది ఆ ఇష్యూలో, కోర్టులకి ఇన్వాల్వ్మెంట్? కోర్టు కామెంట్స్ నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ కోర్ట్ ఆర్ దిస్ థింగ్ అని. బట్ ఎస్, ఒక రోజులో మార్చలేము, ఇంపాసిబుల్. మనం హైదరాబాద్ని ముఖ చిత్రాన్ని మార్చాలంటే ఒక రోజు. బట్ బిగినింగ్ అయితే చేయాలి. బిగినింగ్ చేయాలంటే కనుక ఒక స్ట్రాంగ్ యాక్షన్స్ అయితే అవసరం కదా. సో చేయడానికే ప్రయత్నం అనమాట. మార్పు అయితే చేద్దాం కదా, మనం ఇలానే పోదామా, వదిలేద్దామా? ఇక నేనే అదే సింగపూర్ మోడల్, చైనా మోడల్ అని చెప్తుంది కూడా ఇదే అనమాట. మన దేశాన్ని మనమే బాగు చేసుకోవడానికి అవకాశం మనం చేసుకోవద్దా? ఇంకా ఎన్ని రోజులు ఈ కబ్జాలు ఇదంతా ఏదో చాలా బార్బారిక్గా, అన్సివిలైజ్డ్గా, ఎప్పుడో మనం ఏదో పాత తర దీంట్లో ఉన్నట్టు, ఒక ఫ్యూడల్ సొసైటీలోనూ ఉన్నట్టు కాదు కదా. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ, ఇండియా అనేది ఇంటర్నేషనల్గా కూడా దీనికి ఒక స్టేచర్ వస్తుంది. వస్తున్న క్రమంలో మన గవర్నెన్స్ కూడా ఆ లెవెల్లో ఉండాలి, మనం చేసే విధానం కూడా అలా ఉండాలి. యాజ్ ఏ కమిషనర్గా జీవో ప్రకారం మీరు కూడా సజెషన్ చేస్తారు గవర్నమెంట్కి, ఈ కూల్చివేసే విధానంలో ఎప్పుడైనా క్యావెట్ సిస్టమ్ యూజ్ చేశారు మీరు కోర్టు? షూర్. ఇప్పుడు బతుకమ్మ కుంట ఫర్ ఇన్స్టెన్స్, దాంట్లో కేవెట్ ఫైల్ చేసాం. పబ్లిక్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ నుంచి ఏంటంటే సార్, ఇప్పుడు బఫర్ జోన్ ఉంటుంది, తర్వాత FTL ఫిక్సింగ్ ఉంటుంది. 15 years బ్యాక్ 10 years బ్యాక్
buffer zone and FTL was fixed by the authorities, irrigation and No. revenue, hydra, and whatever concerned authorities are there, No. they will decide the buffer zone. ఇది అర్బనైజేషన్, సిటీ డెవలప్మెంట్ ఈ ఆస్పెక్ట్స్లో కొన్ని కబ్జాస్ అవుతుంటాయి ఒకటి. రెండు, ఆ బఫర్ జోను FTL ఫిక్సింగ్ అప్పుడు పారామీటర్స్ డిఫరెంట్ ఉంటాయి. వాటర్ స్టోరేజ్ ఏరియా, బాగా వర్షం వచ్చినప్పుడు అలుగు దాటి పోదా ఉంటుంది. ఈ రెయిన్ ఫాలింగ్ డౌన్ అవుతున్నప్పుడు బఫర్ జోన్ లేనప్పుడు FTL పరిధి తగ్గినప్పుడు అది కబ్జా కింద ఎలా అవుతుంది? లీగల్గా కొనుక్కున్నప్పుడు కబ్జా కింద కాదు కదా సార్ అది. 2014-15 ఇయర్స్లో చెరువు ట్యాంక్ కెపాసిటీ 1000 acres, 100 acres ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు వాటర్ స్టోరేజ్ ఏరియా ట్యాంక్ కెపాసిటీ కూడా సో వాటర్. దాన్ని బట్టి ఆ రోజు FTL బఫర్ సిస్టమ్ రెండు బఫర్ జోను FTL స్టోన్స్ ఫిక్స్ చేశారు. తర్వాత గూగుల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏ సిస్టమ్ ప్రకారం దాన్ని బౌండరీస్ ఫిక్స్ చేశారు? అది ఐడియా ఉంది సార్? FTL డిమార్కేషన్ కేసెస్ ఆర్ హోల్డింగ్ అట్ దట్ పాయింట్ ఓన్లీ. ఇప్పుడు FTL ని మనం అంటే మార్క్ చేయాలంటే గనక కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్. సో కొన్ని పద్ధతులు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిర్ హైట్ అంటారు. వెయిర్ హైట్ అంటే అలుగు ఉంటుంది కదా, అలుగు బట్టి మనం అలుగుని హైట్ అని తీసుకుంటూ దాన్ని బట్టి మనం లెవెల్స్ ని మార్క్ చేస్తూ, ఓకే సార్, లెవెల్స్ మార్క్ చేస్తూ మనం సర్వే చేసి పాయింట్స్ ఫిక్స్ చేస్తే గనక ఎన్ని కనెక్ట్ చేసేదాన్ని కాంటూర్ అంటాం అనమాట. సో అంటే FTL కాంటూర్ అనేది వెయిర్ హైట్ తోటి చేయాలనేది ఒక పద్ధతి. ఒకటి. రెండోది, FTL అనేది కొన్ని అంటే మనకి దీంట్లో ఏది లేక్ మెమోయర్స్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఆ చరిత్రను ఒక చెరువు తవ్వినప్పుడు, చెరువు తయారు చేసినప్పుడు, జనరల్గా మన దగ్గర ఉన్న చెరువులన్నీ కూడా ఆర్టిఫిషియల్ లేక్స్. సో దానికి తయారు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక మెమోయర్, ఒక రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డులో ఎంత FTL అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇదే కాకుండా మనకి సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటిది కూడా ఉంది. సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ, చాలా హైలీ రిగార్డెడ్ ఏజెన్సీ అనమాట. కోర్ట్స్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి ఆ సర్వేస్ని చాలా వాల్యూ ఇస్తారనమాట. సర్వే ఆఫ్ ఇండియా చేసిన మ్యాపుల్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకొని దాన్ని చెరువు అనేది ఎంత ఉందనేది తీసుకుంటూ చేస్తాం. ఇలే కాకుండా విలేజ్ మ్యాప్స్ ఉంటాయి. విలేజ్ రెవెన్యూ రికార్డ్స్లో కానీ విలేజ్ మ్యాప్ కూడా మన కెడస్ట్రల్ మ్యాప్ అంటాం. విలేజ్ మ్యాప్ కూడా అది కూడా ఒక సోర్స్ అనమాట. రెవెన్యూ రికార్డ్స్ పహానీల్లో ఉంటుంది, లేదా సేత్వార్లో ఉంటుంది. మనకి అన్నింటిలో కూడా మనం తీసుకొని వాటిలో కూడా మనం వెళ్తాం. అంటే మేము చెక్ చేసేటప్పుడు మల్టిపుల్ సోర్సెస్ ద్వారా చెక్ చేస్తాం. చెక్ చేసి డౌట్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కొన్ని చెరువుల్లో నాకు డౌట్ వచ్చింది. అమీన్పూర్ చెరువు ఫర్ ఇన్స్టెన్స్, ఇట్లా చాలా ఉన్నాయి. అమీన్పూర్ చెరువు లాగా చాలా చెరువుల్లో డౌట్ ఉంది. ఎందుకు వస్తుందంటే లేక్ మెమోయర్స్ అక్కడ 95 ఎకరాలు అంటుంది. అదే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చేస్తే కనుక అది కూడా 95 ఎకరాలు అంటుంది. నెక్స్ట్ మనకి విలేజ్ మ్యాప్ చూస్తే కనుక 95 ఎకరాలు, 95 ఎంత ఉంటుంది, అటు ఇటు ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 5-10 ఎకరాలు ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న చెరువు విస్తీర్ణత అది FTL డిమార్కెట్ చేసింది ప్రిలిమినరీ నోటిఫికేషన్లో, అది దాదాపు 450 acres ఎంత ఉంది. అంటే 5 times. సో ఇట్లాంటివన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి గారితో కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పుడు ఒక స్టాండర్డ్ బాడీని ఒక దాన్ని పెట్టి, ఒక మంచి IIT డైరెక్టరు లేకపోతే ఇట్లాంటి దానికి పెట్టి వాళ్ళకి రిఫర్ చేద్దాం. ఇట్లాంటి అంటే ఎక్కడైతే కాంట్రడిక్షన్స్ ఉన్నాయో మనకి, ఎక్కడైతే కనుక లేకపోతే ఏమంటారు చెరువు దీన్ని మార్చే దగ్గర హైడ్రా వాళ్ళు ఏదో డబ్బులు దీన్ని చేసేసారు, దాన్ని మార్చారు అనేటువంటి ఉంటాయి. అందుకు ఒక టీంని పెట్టేసి, ఒక స్టాండర్డ్ టీం, IIT డైరెక్టరు, ఒక సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టరు, లేకపోతే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సో వాళ్ళందరినీ పెట్టి ఒక రిటైర్డ్ ENC, ఒక మంచి ఇది ఉన్నవాళ్ళు ఒక పెట్టి ఆ బాడీ చేసేటట్టు, కాంట్రవర్సీస్ ఉన్న దగ్గర. బట్ జనరల్గా కాంట్రవర్సీలు అన్నీ చాలా ఉన్నాయి. అంటే ఫెయిర్గా అన్నీ కూడా టాలీ అవుతున్నాయి కూడా చాలా చెరువులు ఉన్నాయి. 1025 చెరువులు ఉన్నాయండి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా. సో దీంట్లో కాంట్రవర్సీ ఉన్న వాటిని సెపరేట్ చేస్తున్నాం. ఎక్కడైతే మనకి ఇప్పుడు చెరువులు కూడా అంతా మీరు చూస్తే కనుక, ఇప్పుడు చెరువులు దాదాపుగా మురికి కూపాలుగా తయారయ్యాయి. ఎక్కడ కూడా అన్నిట్లో కూడా సీవేజ్ వాటరే వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఏంటంటే డ్రైనేజ్ వాటర్ వస్తుంది వచ్చేసి చెరువులో అంతా కూడా అది ఒక రకంగా మురికి నీళ్ళని హోల్డ్ చేసే ఒక పెద్ద గొంత, ఒక పెద్ద దీనిగా తీసుకోవాలన్నమాట. అది అట్లా తయారైంది. సో దాంట్లో రైట్, అది ఒక రకంగా సీవేజ్, అది ఒక ట్యాంక్ లాగా అయిపోయింది అన్నమాట చెరువులు. ఇప్పుడు అందుకోసం మీరు అన్నారు హైడ్రా అంటే డిమాలిషన్స్ అని కాదు, హైడ్రా అంటే నెక్స్ట్ చెరువులు తయారు మొదలైంది. ప్రభుత్వం చాలా క్లియర్గా, మీరన్న ప్రశ్నే సీఎం గారు కూడా పలు సందర్భాల్లో ఉన్నారు, మనం దీన్ని మార్చాలి. హైడ్రా అనేది ఓన్లీ పబ్లిక్ పర్సెప్షన్, డెమాలిషన్స్ అనేది. సో అందుకో ప్రభుత్వం కూడా వెంటనే మేము 6 చెరువులు తీసుకొని టేకప్ చేస్తాం, చేసి హైడ్రానే డెవలప్ చేస్తుంది విత్ HMDA ఫండ్స్ అన్నమాట. చేస్తూ ఈ చెరువులను చూపిస్తాం. ఈ చెరువులతోటే కాదు కదా, నెక్స్ట్ చాలా మందిని CSR దాని కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద
దాంట్లో చాలా కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి. ఓకే. ముందుకు వచ్చి వాళ్ళు ఏది మేము చేస్తామని చెప్పి వస్తున్నారు. వచ్చి దాంట్లో కూడా మేమేమన్నాం, రియల్ ఎస్టేట్ యాంగిల్లో వచ్చి చెరువులు మేము డెవలప్ చేస్తామని చెప్పి 2 ఎకరాలు 3 ఎకరాలు కొట్టేటానికో దానికి వచ్చేవాళ్ళు వాళ్ళు వద్దు. జెన్యూన్గా వచ్చేవాళ్ళు వాళ్ళని రావాలి. మీరే డెవలప్ చేయండి, ఫండ్స్ మీరే వాడండి, మీరే చేయండి, మేము మానిటర్ చేస్తాం. మేము మానిటర్ చేసి దాన్ని చూస్తాం, నువ్వు తప్పు చేయకుండా జాగ్రత్త అని చూస్తానికి ఉంటాం. బట్ మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవటం మీరే చేసి దాన్ని అంతా బ్యూటిఫికేషన్ ఏదైతే చేయాలనుకుంటున్నారో, బ్యూటిఫికేషనే కాదు, ఉత్తి దాని సుందరీకరణ కాదు, రిజ్యూనేషన్, చెరువును కూడా రివైవ్ చేయాలి. అక్కడ అంటే మంచినీరు రావాలి, వరద నీరు అంటే వర్షం వచ్చినప్పుడు ఆ నీరు రావాలి. నెక్స్ట్ దాంతోపాటు గ్రౌండ్ వాటర్ ఆక్విఫైయర్స్ అన్నీ కూడా రీఛార్జ్ కావాలి, అది మంచి పోర్టబుల్గా ఉండాలి, తాగే పరిస్థితి ఉండాలి. ఇట్లా అంటే అక్కడ బర్డ్స్ రావాలి, అక్కడ చేపలు ఆక్వాటిక్ లైఫ్ ఉండాలి, అంటే చేపలు ఇట్లాంటివి కూడా దాంట్లో ఉండాలి. అంటే ఎన్వైరన్మెంటల్ యాంగిల్స్ ప్లస్ దాని చుట్టూ ఒక మంచి ఆహ్లాదకరమైన పార్క్ లాగా, ఒక వాకింగ్ ట్రాక్ లాగా తయారు చేయాలి. అది దానివల్ల ఏమవుతుంది, అందరికీ మంచి ఇది అవుతుంది. ఒక చెరువు రాగానే ఆటోమేటిక్గా మీకు ఫ్లడ్ అంతా కూడా వర్షాలు పడితే ఇప్పుడు ఎక్కడ ఉందంటే రోడ్ల మీద ఉండేటటువంటిది రేపు చెరువులోకి వచ్చేటట్టు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. చేసి ఇది ఒక హోల్డ్ చేస్తుంటాం అనమాట. జస్ట్ ఒక ఎకరా చెరువుని మనం చేస్తే గనక 4 మిలియన్ లీటర్స్, ఒక అడుగు 1 మీటర్ ఎత్తు నీళ్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 4 మిలియన్ లీటర్ల నీళ్లు దాంట్లో నిల్వ ఉంటాయి అన్నమాట. అదే 2 అడుగులు 2 మీటర్లు ఎత్తామనుకోండి, 8 మిలియన్ లీటర్లు. ఎన్ని ట్యాంకులు కడితే, ఎన్ని సంపులు కడితే అన్ని నీటర్ అవన్నీ రోడ్ల మీద ఉండే ఇప్పుడు దీన్ని చెరువులోకి వస్తారు. దానివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ సమస్యలు వర్షాకాలంలో తగ్గిపోతాయి. ఇక్కడ నీళ్లు ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ వస్తాయి, పర్కులేట్ అవుతుంది గ్రౌండ్ వాటర్. ట్రాఫిక్ సమస్యలు తగ్గితే ఒక్కొక్క రోజు ట్రాఫిక్ జామ్ వల్ల వర్షాకాలంలో 300 కోట్ల నష్టం వస్తుంది హైదరాబాద్కి. సో ఇవన్నీ మనం చేసిన ఫ్లడ్కి 4,400 కోట్లు. సో మనకి ఇవన్నీ ఇంత చూస్తే గనక అంటే ఇవన్నీ చాలా హిడెన్, అంటే ఇవన్నీ మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంటే ఇంత నష్టం జరుగుతుంది దేశానికి. ఈ ట్రాఫిక్ జాముల వల్ల అందరూ ట్రాఫిక్లో చిక్కుంటాం, మనం వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఎక్సెస్ కన్జంప్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ రీచ్ అవ్వలేము. ఇవన్నీ లెక్కేసుకుంటే కనుక ఎంత దిస్ ఈస్ ద స్టేట్ మన అంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇంత చేస్తున్నది. సో ఇదే కాకుండా అసలు మైండ్ సెట్, చెరువులు కబ్జా చేయాలనేవాడు అక్కడతో ఆపడు. వాడు గవర్నమెంట్ ల్యాండ్ మీద పోతాడు, ఇంకా పక్కన మీ భూమున నా భూమున వస్తాడు. ఆ మైండ్ సెట్, క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎక్కడ ఆగడు అనమాట. అరే ఇక్కడ పట్టించుకోలేదు కదా, దాంట్లో ముందుకు పోతే మైండ్ సెట్ మారాలి. కానీ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎక్కువ మంది రైజ్ చేస్తుంది ఏంటంటే, మీరు కొంతమందిని టార్గెట్ చేశారు, వాళ్ళని మాత్రమే కొడుతున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లకి నోటీసులు ఇచ్చారు. కన్వెన్షన్ కూల్చినప్పుడు ఆ బిల్డింగ్లను ఎందుకు ముట్టుకోవట్లేదు, నోటీసులు ఇచ్చి నెలలు గడుస్తున్నా కానీ అని ఒక ప్రశ్న ఉంది. అలానే ఓల్డ్ సిటీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాలేజీల గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. 2 పెద్ద వెంచర్లు ఈ కైతలాపూర్లో కానీ బాచ్పల్లిలో కానీ బిల్డింగే వచ్చి FTLలో కట్టేశారని చెప్పని నోటీసులు వచ్చినాయి. సో వాటి స్టేటస్ ఏంటి, ఎందుకు వాటి మీద యాక్షన్ తీసుకోవట్లా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా? రాజకీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా సీఎం గారి బ్రదర్కి సంబంధించింది కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినవి కానీ, ఇవన్నీ మీరు హోల్డ్ చేస్తున్నారు, వాటి విషయంలో వేరే దృష్టితో చూస్తున్నారు. సామాన్యమైనటువంటి వాటిని మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. సో ఇది కూడా ఒక దుష్ప్రచారం జరుగుతుందండి, ఫస్ట్ నుంచి కూడా జరుగుతూ వస్తుంది. ఒక ఇన్స్టిట్యూషన్ని వీక్ చేయాలనుకుంటే కనుక ఇది చేయటం. సో మీరు అన్నారు ఏది దుర్గం చెరువు, ఏది తిరుపతి రెడ్డి గారిది, అప్పుడు వారి ఇల్లు ఉన్నదని చెప్పేసి దానికి ఇది FTL దానికి ఉన్నా కానీ నోటీసులు ఇచ్చారు, చేయలేదని. అసలు నోటీస్ ఇచ్చింది అప్పుడు మాకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా లేదు, ఏది ఆగస్ట్ ఆ టైం. సో అప్పుడు ఇచ్చింది అక్కడ లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అది ఇచ్చింది కూడా హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది. వీరికి తెలుసు, రఘు గారికి కూడా తెలుసు. సో అది అంటే ఇప్పుడు వీరు ఇక్కడ లక్కీగా అడ్వకేట్ ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఈజీగా చెప్పగలుగుతున్నాను. సో ఒక పిల్ ఫైల్ అయింది, ఎప్పుడో ఫైల్ అయితే దానికి రెస్పాన్స్ గా అది అప్పుడు బెంచ్ మీదకి వస్తుందనే దాంతో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం ఇచ్చిన నోటీస్. దాని FTL ఎప్పుడో డిమార్కెట్ అయింది. డిమార్కెట్ అయ్యి దాన్ని అంతేగాని వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూలగొట్టలేదంటే కనుక వేలాది ఇల్లులు ఉన్నాయి. అన్నింటినీ ఎప్పుడు కూడా అందుకోసం ఒక పాలసీ ఇవాల్వ్ అయింది. రెసైడ్ అవుతున్నటువంటి ఇల్లు అంటే ఆల్రెడీ ఎవరైతే కనుక నివాసాలుగా ఉన్న వాటిని చేయట్లేదు అనేది. ఇప్పటికీ అదే చేస్తాం మేము, నివాసాలుగా ఉన్నదాన్ని చేయట్లేదు, పర్మనెంట్ హౌసెస్ని. సపోజ్ నైట్ వచ్చి ఎవడో షెడ్లు వేసేస్తాడు, చేస్తే తీసేస్తాం, కమర్షియల్ తీసేస్తాం. మీరు అన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ గారిది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అసెంబ్లీలో కూడా చెప్పారు మొన్న. మీరు చూస్తే కనుక ఓ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది 2018లోనో 19లో, ఇప్పుడు 16లో ఫైల్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు
అది ఏం చేశారు, అది కాలేజ్ అక్బరుద్దీన్ ఓవైసీ గారిది, అది కాలేజ్ ఏదో ఫాతిమా కాలేజ్ ఏదో ఉన్నది, దాంట్లో దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ అవుతున్నారని ఏదో అన్నారు. సో దాంట్లో కూడా అది ఏది FTL లో ఉన్నదాన్ని చేయట్లేదంటే, అప్పుడు కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఆ కమిటీ ఇచ్చి అది రిపోర్ట్ ఏమని ఇచ్చారు, అది FTL లేదని ఇచ్చారనమాట. దాన్ని ఇప్పుడు మేము డిస్ప్యూట్ చేస్తున్నాం, అది కూడా డిస్ప్యూట్ చేస్తున్నాం, చెక్ చేసి అసలు ఆ కమిటీ రిపోర్ట్ ఏంటి అనేది అన్ని కూడా లోతుగా పరిశీలిస్తున్నాం. అంటే దాని వెనకాల లీగల్ ప్రాసెస్ ఆల్రెడీ కోర్టు పరిశీలనలో అయిందనమాట. నేను వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, అది నిజమా కాదా, రిపోర్ట్ ఏంటి, దాని జెన్యూనిటీ ఏంటి అనేది చెక్ చేసుకుంటాం. ప్లస్ అది కాలేజ్, అది సపోజ్ ఎన్కన్వెన్షన్ అయితే ఒక కమర్షియల్ వెంచర్, ఒక ఏది అది ఒక ఏది చూస్తే కనుక దాని నుంచి డబ్బుని చేసుకుని కమర్షియల్. మీరు మొన్న కూడా ప్రకృతి వాళ్ళది అనే రిసార్ట్స్ అని వాళ్ళు కూడా కన్వెన్షన్ కూలగొట్టారు. అది కూడా అంటే కమర్షియల్ దాన్ని, అంటే మనం ఎటువంటి దాన్ని స్ట్రక్చర్ని మనం చేస్తున్నాం అనేది అది కూడా చూస్తాం. అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక స్కూళ్ళు చాలా ఉన్నాయి. మల్లారెడ్డి గారి కాలేజీలు ఉన్నాయి, లేదా పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజీలు ఉన్నాయి, లేదా ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి. కాలేజీల దగ్గరికి వెళ్ళేప్పుడు కొంచెం జాగ్రత్తగా పోతున్నాం. అదే ఒక కన్వెన్షన్ హాల్లో వాళ్ళు ఎవరో కమర్షియల్ బిల్డింగ్ ఉందనుకో, దానికి డిఫరెంట్గా పడదు. సో అంటే అప్లై చేసేది. సో దీన్ని ఏదంటే అరే దాన్ని కొలగొట్టలేదు, దీన్ని ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటిది ఇదే నేనేది. అంటే మనం ఇప్పుడు చేయాల్సిన 10,000 వచ్చాయి, నేను 10,000లో మేము ఎన్ని చేయగలుగుతాం, 100, 200, 500, 1,000, తక్కిన 9,000 మీరు ఎందుకు చేయలేదని పాయింట్అవుట్ చేస్తాం. అక్కడే ప్రాబ్లం వస్తుంది. అది మెల్లిగా గ్రాడ్యువల్గా వెళ్ళే కొద్దీ ఇవన్నీ కూడా అవుతాయి. నేను అదే చెప్పాను, 5 ఏళ్ల తర్వాత మీరు అప్పుడు క్వశ్చన్ చేస్తే కనుక చేయగలరు. ఇప్పుడు బిల్డింగ్స్ కూడా అన్నారు, చాలా బిల్డింగ్స్ కూడా అపార్ట్మెంట్స్ పెద్ద వాళ్ళందరూ పర్మిషన్స్ తీసుకొచ్చారు. పర్మిషన్స్ తెచ్చుకొని చాలా మంది వాళ్ళు ఇది లీగల్గా పర్మిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు పబ్లిక్ నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు చాలా మంది. ప్రీ లాంచ్ ఆఫర్ దో ఇట్ వాస్ నాట్ ఇది అది లీగల్గా వ్యాలిడ్ కాకుండా చాలా మంది ప్రీ లాంచ్ ఆఫర్లు తెచ్చుకున్నారు, లేకపోతే పబ్లిక్ కట్టారు కూడా. అంటే బిల్డింగ్ కట్టే కొద్దీ ఫేజులు ఎంతో మంది, ఇది వేలాది మంది, ఇది ₹1,00,00,000 ఫ్లాట్ అయితే కనుక 30 లక్షలు 40 లక్షలు కట్టి అడ్వాన్సులు కట్టిన ఉన్నారు. ఇప్పుడు మనం బిల్డింగ్ని తీసేస్తే కనుక వీళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారనేటటువంటి దాంతో ప్రభుత్వం ఏం చేసింది, ఒక పాలసీ డెసిషన్ తీసుకొచ్చి ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చిన వాటిని గతంలో ఉంటే కనుక క్యాబినెట్ నిర్ణయం, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం, సీఎం గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఆల్రెడీ గత ప్రభుత్వాలు ఇచ్చినా కానీ పర్మిషన్స్ ఇస్తే కనుక దాన్ని ఆనర్ చేస్తాము. సో నేను ఇందాక అదే చెప్పాను, ప్రభుత్వం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇస్ ద ఫైనల్. సివిల్ సర్వెంట్స్ ఆర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకున్న పాలసీ డెసిషన్స్ ని అమలు చేసేటటువంటి. దీనికి ఎక్స్టెన్షన్ గా క్వశ్చన్, అసలు పర్మిషన్ ఇల్లీగల్ అని తెలిసినా ఇచ్చినటువంటి అధికారుల పైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? చాలా మంది మీద యాక్షన్స్ ప్రపోజ్ చేసాం, ఎంతో మంది మీద సస్పెన్షన్స్ అయినారు, ఎంతో మంది కేసులు పెట్టాం, అది జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరు ధైర్యం చేయట్లేదు. ఇదంతా హైడ్రా రాకముందు జరిగినటువంటి అన్నిటిని కూడా దాంట్లో కూడా మేము చేసాం. ఇప్పుడు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అతన్ని క్రిమినల్ కేసులో మేము పెట్టేటట్టు కానీ లేదా గవర్నమెంట్కి సస్పెండ్ చేయించేటట్టు చేస్తున్నాం. కమిషనర్ గారు అంటున్నట్లు 60% లీక్స్ కబ్జా ఎంక్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు హైడ్రా పరిధిలో ఇది వస్తుంది సార్. ఒకవేళ గవర్నమెంటే ప్రైవేట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేస్తున్నా, FTL బఫర్ జోన్ లో గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నా కూడా దాని మీద కూడా మీకు కంప్లైంట్ చేయొచ్చా ప్రజలు? సార్ నా ప్లాట్ ఎంక్రోచ్డ్ బై పబ్లిక్ పర్పస్ GH మున్సిపాలిటీ, సమ్ లోకల్ మున్సిపాలిటీ, అప్పుడు నేను మిమ్మల్ని కంప్లైంట్ చేయొచ్చా హైడ్రాకి? July 18th ముందు మేము కూడా దాని మీద కూడా ఒక డెమాలిషన్ దాని మీద ఇది కూడా స్టేట్మెంట్ ఇచ్చామండి, పాలసీ కూడా పబ్లిక్ క్లారిటీ ఇవ్వాలి. July 18th హైడ్రా కాన్స్టిట్యూట్ అయింది పోయిన సంవత్సరం. దానికన్నా ముందు పర్మిషన్స్ తీసుకొని కట్టిన ఏ బిల్డింగ్స్ అయినా కానీ కూడా దాన్ని టచ్ చేయాలి. అనాథరైజ్గా ఉన్నా కానీ కూడా నివాసాలు ఉంటాయి, ఇల్లులు అనాథరైజ్, నేను పర్మిషన్ తీసుకోలేదు, బట్ నేను ఎప్పుడో పోయిన సంవత్సరం జనవరిలో కట్టాను, పోయిన జనవరి 24లో కట్టాను, పర్మిషన్స్ లేవు, అనాథరైజ్ నివాసానికి నేను కట్టుకున్నాను, దాన్ని కూడా టచ్ చేయదు. బట్ ఎప్పుడైతే కనుక ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు, మీరు టచ్ చేసింది అయ్యాను అనమాట. అంటే అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, పర్మిషన్స్ లేవు, కొలగొట్టాం. ఏది నెక్నంపూర్ లేక్ అని అక్కడ మన నర్సింగి దగ్గర ఒకసారి కూలగొడితే మళ్ళీ కడుతున్నాడు, మళ్ళీ 2సార్లు కూలగొట్టాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ఏదో GHMC వాళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళు రంధ్రాలు ఏదో చేసి హోల్స్ చేస్తే మళ్ళీ కడుతున్నాడు బిల్డర్. 15 విల్లాలు కూలగొట్టాం నెక్నంపూర్ నర్సింగి దగ్గర చెరువులు. అంటే ఏం పర్వాలేదు, మనకేమో వస్తారు వాళ్ళు ఏదో వచ్చినట్టు ఏదో అంటారు కదా, కొట్టినట్టు కొడతాను, ఏడ్చినట్టు ఏడు అని ఈ టైప్ ఉంటుంది కదా. సో నేను వచ్చి ఏదో చేసా అనేటటువంటి డిమాలిషన్ కాదు. చేస్తే గనక బిల్డింగ్ విల్ హ్యావ్ టు బి రేస్ టు ద గ్రౌండ్. సో అంటే ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకి పాత బిల్డింగ్స్ ఏదైనా ఉంటే కనుక దాన్ని టచ్ చేయట్లేదండి, అన్లెస్ అది అనాథరైజ్డ్ అయితే. అనాథరైజ్డ్ గవర్నమెంట్ కాదు నేను అంటే, మీరు ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం 2 ఏళ్ల క్రితం కట్టుకున్నారు, దానికి పర్మిషన్ లేదు, బట్ ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు, దాన్ని మేము ముట్టుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కడుతున్నారు, ఇల్లు కడుతున్నారు, అండర్ ప్రాసెస్లో ఉంది, దాని పర్మిషన్ లేదు,
దాన్ని డిమాలిష్ చేస్తారు అండర్ కన్స్ట్రక్షన్. అంటే ఇదన్నా ఆపకపోతే ఎలా అనేది ఉంటుంది. ఇప్పుడు దాకా జరిగింది జరిగింది, బట్ ఇక మీద ఆపుదాం కదా అనేది ఆ క్లారిటీ అనమాట. నెక్స్ట్ దాంట్లో అనాథరైజ్డ్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ అంటే నివాస గృహాలకు ఒక టైప్ అయితే గనక అనాథరైజ్డ్గా ఉన్న కమర్షియల్ వాటికి ఎన్కన్వెన్షన్ అనాథరైజ్డ్గా ఉండింది, దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు, 10 ఏళ్ల క్రితం కట్టిన దాన్ని డిమాలిష్. ప్రకృతి కన్వెన్షన్స్ మన ఏది షామీర్పేట దగ్గర కూలగొట్టాం, అది కూడా దానికి అనాథరైజ్ పర్మిషన్స్ లేవు, కూలగొట్టాం. సో అంటే మీరు చూస్తే గనక అనాథరైజ్డ్ అయితే గనక సుప్రీంకోర్టు ఈ మధ్య మీరట్లో ఒక సంబంధించిన జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు మన లాస్ట్ డిసెంబర్లో ఇచ్చారు, 600 షాపులు కూలగొట్టమని చెప్పి ఇచ్చారు. ఏది 1980s ఆ షాపులు కట్టారు, కట్టి 40 ఏళ్ల తర్వాత వాళ్ళు ఆ షాపులను అనాథరైజ్ 600 షాపులు మొత్తం బజార్ కూలగొట్టమన్నారు. ఎందుకంటే అనాథరైజ్ కాబట్టి. అనాథరైజ్డ్ అయితే కనుక ఎప్పుడు రిస్క్ ఉంటుంది, అందుకోసం అనాథరైజ్ కాకుండా మీరు ప్రాపర్ పర్మిషన్స్ ఉన్న దానికే వెళ్ళాలి. ఇది ఇప్పుడు కాకపోతే రేపైనా మీకు ఆ రిస్క్ ఉంటుంది అనేది మనం గ్రహించాలి. సుప్రీంకోర్టు చాలా రూత్లెస్గా ఉంటుంది అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ దాని మీద. 600 షాపుల్ని కూలగొట్టమని చెప్తే వాళ్ళు అన్నారు మేము ఎప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నాం, మేమంతా రోడ్ల మీద పడతాం అని చెప్పి షాపులకి ఇదేమీ లేదు. అనాథరైజ్డ్ అంటే అనాథరైజ్డ్. కన్వెన్షన్ విషయంలో నాగార్జున గారు తర్వాత కూలగొట్టిన తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు అది కేసు కోర్టులో ఉండగా ఇల్లీగల్ గా మా ప్రిమిసెస్ లోకి వీళ్ళు చొరబడ్డారు, మేము కేసు వేస్తామని. సో దానికి అది ఆ కేసు కోర్టులో ఉన్నది వేరే ఆస్పెక్ట్. సో అది దీనికి సంబంధం లేదు, అనాథరైజ్ స్ట్రక్చర్ మీద లేదు, ఉన్నది ల్యాండ్ మీద. ల్యాండ్ మీద గురుకుల సొసైటీదో లేదా అయ్యప్ప సొసైటీ దానికి ఉన్నటువంటిది అది వేరు. మేము ల్యాండ్ గురించి ఏం మాట్లాడలేదు, ల్యాండ్ మీద లేదా ప్రభుత్వం అంతా మాకు సంబంధం. నేను పైన మాట్లాడే స్ట్రక్చర్ గురించి, స్ట్రక్చర్ అనాథరైజ్డ్. సో ఇదంతా మిస్లీడింగ్, పబ్లిక్ ఏమనుకుంటారు అంటే అదే నేనేదంటే మనం చూడాలనుకున్నప్పుడు ఎప్పుడైనా అక్కడ కింద ల్యాండ్ అనేది అది గవర్నమెంట్ భూమా లేకపోతే నా పట్టా భూమా లేకపోతే అది, బట్ స్ట్రక్చర్ ఈజ్ అనాథరైజ్డ్. నీ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు నువ్వు అనేది అడుగుతున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తున్నాను, 600 షాపులను కూలగొట్టమని కూలగొట్టారు. మీరట్లో చేశారు, చేసి మొత్తం బజార్ తీసేశారు. అందుకోసం పబ్లిక్ మొన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ లేకుండా సేల్ డీడ్ ఏదైనా ఉన్నా కానీ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అవ్వదు. సెక్షన్ 54 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ దాని కింద మీ రిజిస్ట్రేషన్ లేకుండా ఊరినే గనక ఏది మనం ఒక సేల్ డీడో లేకపోతే ఏదో ఆ సేల్ అగ్రిమెంట్ నోటరీ చేయించిందో చేస్తే కూడా మీకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. మీ దగ్గర నుంచి నేను కొన్నానండి, మీరు కొనేటప్పుడు మన ఇద్దరి మధ్య ఒక కాగితం మీద రాసుకున్నాం, ఏది ఒక మామూలు సాదా ఏది పేపర్ మీద లేకపోతే స్టాంప్ పేపర్ మీద రాసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మీరు నాకు అమ్మారు. నేను మీకు 50 లక్షలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇంట్లో ఉన్నాను, అయినా కానీ కూడా మీకు ఆ ప్రాపర్టీ దాని మీద హక్కులు మీకు సంక్రమించవు, రిజిస్ట్రేషన్ కాకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అవ్వదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా. అంటే మనం లీగల్ గేమ్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడైనా ఫాలో అవ్వాలంటున్నాను. అలా అని చెప్పి అవన్నీ కూలగొడతామనో చేస్తామని అనట్లేదు, అలా బట్ ఫాలో అవ్వాలి. రూల్స్ ఆఫ్ ది గేమ్ ఆర్ దేర్, చట్టాలు ఉన్నాయి. ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టాలు తెలియదంటే కనుక అది ఎక్స్క్యూజ్ కాదు అనేది చాలా స్పష్టమైన లీగల్ డాక్టరీన్స్ ఉన్నాయండి. క్లారిటీ, అసలు ఈ లీగల్ గా చూస్తే ఈ ప్రాపర్టీ అనేది ఒక ఇండివిజువల్ అసెట్ కింద మనం చూడాలి. ప్రతి వ్యక్తికి కూడా ఆస్తి హక్కు ఉంది, రైట్ టు ప్రాపర్టీ అనేది ఉంది. ఒక ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ ప్రాపర్టీ మధ్య జరిగేటువంటి డిస్ప్యూట్స్ హైడ్రా పరిధిలోకి ఎంతవరకు వస్తాయి? ఇది చాలా డిస్కషన్ జరుగుతున్నటువంటి పాయింట్. అలా యాక్సెప్ట్ చేయొచ్చు అన్లెస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి హైడ్రా దగ్గరకు వస్తే తప్పితే. ప్రైవేట్ వ్యక్తుల మధ్య డిస్ప్యూట్ అనేది అకార్డింగ్ టు జియో లేదు, అకార్డింగ్ టు 99 జియో. నెంబర్ 1. నెంబర్ 2, మై క్వశ్చన్ ఏంటంటే హైడ్రా పరిధిలో చాలా ఏరియాస్లలో అనాథరైజ్డ్గా ప్రైవేట్ ల్యాండ్ కూడా గవర్నమెంట్ పంచాయత్ ఆఫీసు రేషన్ షాప్ కోసము కబ్జా చేసినప్పుడు పబ్లిక్ అనేవాళ్ళు హైడ్రా కంప్లైంట్ చేయొచ్చా, సివిల్ కోర్టుకు వెళ్ళాలన్నా అనేది సందిగ్ధంలో ఉంది ఇప్పుడు స్పీడీ డిస్పోజల్ కోసం. అది అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసు మీ పర్మిషన్ ఇస్తే మీకు తెలిస్తే ప్రజలకు చాలా మేలు జరుగుతున్న ఉద్దేశం మీద నేను అడుగుతున్నాను. ఒక మీ పరిధి హైడ్రా పరిధిలో ఒక షాప్, సివిల్ సప్లైస్ షాపు, ప్రైవేట్ ప్రాపర్టీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎంక్రోచ్ చేసినప్పుడు నేను ప్రైవేట్ డిస్ప్యూట్కి వెళ్ళాలా, సివిల్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుందా, హైడ్రా కంప్లైంట్ చేయొచ్చా? దాని యూటిలిటీ ఎవరిది? సివిల్ సప్లై షాప్. ఇప్పుడు అన్నారు మీకు మా దాంట్లో కూడా హైడ్రా ఆఫీసే నాలా మీద ఉందని చెప్పారు. అసలు జిహెచ్ఎంసీ బిల్డింగే బఫర్ జోన్ లో పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫెసిలిటీ ఒక షాప్, రేషన్ షాప్ ఉంది, ఎవరికి వాడుతున్నాడు?
పబ్లిక్ వాడుతున్నారు దట్ అనుకోండి, ఈస్ ట్రూ. దాన్ని డిఫరెంట్ గా చూస్తాము. రేషన్ షాప్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 300 square yards. రైట్, Adjacent there is a government land, 1 acre is there. అవును, రైట్. సో అదంతా ఆక్రమణ చేశారా? చేయలే, దట్ ఈస్ కెప్ట్ వేకెంట్. అది అంటే ఎవడో అతనే కబ్జా చేసినట్టే ఉన్నాడు. గవర్నమెంట్ పరిధిలోనే ఉంది. ఓకే, కానీ ఈ 300 yards లో మాత్రమే రేషన్ షాప్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టారా? ప్రైవేట్ ల్యాండ్ లో. ప్రైవేట్ ల్యాండ్ లో కడితే కనుక ప్రైవేట్ సివిల్ కోర్టుకు వెళ్ళాలి. అది అది సో అది అంటే- దాంట్లో ఇప్పుడు దీంట్లో చూడండి చాలా స్పష్టంగా సివిల్ ఇష్యూస్ లో హైడ్రా ఎంటర్ కాదు. ఇది చెప్పడం సో చాలా స్పష్టంగా ఉండాలి. అంటే ఇప్పుడు రఘు గారికి మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక భూమి పంచాయతీ ఉంది, దాంట్లోకి రాదు హైడ్రా. అది ఏంటంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ సపోజ్ మీరున్నారు, మీరు ఒక ఒక పార్క్ ల్యాండ్ లేకపోతే ఒక రోడ్డు మీదకి వచ్చి ఎంక్రోచ్ చేసి ఎండోమెంట్ ల్యాండ్ అండ్ ఆర్ ఎండోమెంట్ ల్యాండ్ వాట్ ఎవర్ తీసుకొని మీరు బిల్డింగ్ కట్టారు, పర్మిషన్స్ లేవు, ఓకే, అనాథరైజ్డ్. చాలా ఇంపార్టెంట్, అనాథరైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అనాథరైజ్డ్ స్ట్రక్చర్ అంటే మీకు పర్మిషన్స్ తీసుకోలేదు. ఎందుకు? మీకు తెలుసు పర్మిషన్స్ రావని. ఎందుకంటే అది డిస్ప్యూటెడ్ ల్యాండ్. డిస్ప్యూటెడ్ ల్యాండ్ అంటే డిస్ప్యూట్ ఏం లేదు, మనం క్రియేట్ చేసిందే డిస్ప్యూట్. అది పార్క్, అక్కడ పార్క్ అని అందరికి తెలుసు, అది రోడ్ అని అందరికి తెలుసు. సో మీరు కట్టిన తర్వాత హైడ్రా ఖచ్చితంగా వచ్చి డిమాలిష్ చేస్తుంది. ఎందుకంటే అది అనాథరైజ్ స్ట్రక్చరు, అది పార్క్ అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, లేదా రోడ్ అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, లేదా వెళ్ళే రోడ్లను బంద్ చేస్తున్నారని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. గూగుల్ మ్యాప్స్ ఉంటాయండి, పాత రోడ్ అనేది చూపిస్తుంటుంది. ఆ మ్యాప్స్ తీసి స్క్రీన్ మీద చూస్తుంటాం. ఇది ఇంతకుముందు రోడ్డు ఉన్నదాన్ని ఇప్పుడు సడన్గా ఎవడో కట్టేస్తాడు, దాన్ని గోడలు కట్టేసి. మన నల్లమల్లారెడ్డి అదే కదా ఇష్యూ. రోడ్లు గోడలు కట్టారు, గోడలు కట్టి లోపల 2000 మంది పైన చిన్న చిన్న పేదవాళ్ళు, అంత మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, వాళ్ళందరినీ కబ్జా చేసుకొని మొత్తం అతను ఇది చుట్టూ గోడలు కట్టుకున్నాడు. ఒక పెద్ద గోడలు కూడా అదేందో 8 అడుగులు 10 అడుగులు ఏదో జైలు గోడలు ఉంటాయి ఆ టైపు కట్టి అది కట్టినప్పుడు దారులన్నీ బంద్ చేశారు. దానికి ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్, లేదా 2 ఎంట్రీలు పెట్టారు. 2 ఎంట్రీలు పెట్టారు, ఎగ్జిట్. అంటే వస్తే పోతే దాంట్లో నుంచి పోవాలి. నైట్ టైం అయిన తర్వాత లేదు. ప్లాట్లు అమ్మాలంటే కనుక అతనికే అమ్మాలి. అంటే అక్కడ బయట 30,000 ఉంటే ఇక్కడ 15,000కే అమ్మాలన్నమాట. అంటే ఒక ఏంటిది, ఏమన్నా రాచరికపు వ్యవస్థనా, లేకపోతే ఏమన్నా ఫ్యూడల్ వ్యవస్థనా, లేకపోతే ఏమన్నా పెత్తందారి వ్యవస్థనా? కాదు కదా. సో ఇది ఒక KGF సామ్రాజ్యం లేదా ఏమన్నా కాదు కదా. సో ఇది ప్రజాస్వామ్యం. సో దానికి నువ్వు ఎలా గోడలు కట్టి మొత్తం బ్లాక్ చేస్తావు? మా మీద కంటెంప్ట్ వేశారు. విల్ ఫేస్ ఆల్ దోస్ థింగ్స్. కంటెంప్ట్ ఇప్పుడు చాలా పడ్డాయి, మా మీద ఒక దాదాపు 7 కేసులు కంటెంప్ట్ వేశారు. బట్ ఇవన్నిటిని ఎదుర్కొంటాం, చట్టపరంగానే ఎదుర్కొంటాం. వారికి ఉన్న లీగల్ రైట్ ఉంటే మాకు కూడా లీగల్ రైట్స్ ఉంటాయి. సో మేము కూడా ఎదుర్కొంటాం. బట్ అక్కడ ఈ వేలాది మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇష్టానుసారంగా కబ్జానే మనం చేయాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఐ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ పర్టికులర్. మల్లారెడ్డి గారు, నల్లమల్లారెడ్డి గారు ఎవరు, వాళ్ళు వ్యక్తులు అనేది అంతే తెలుసు. వ్యవస్థ గురించి మాట్లాడుతుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ వింగ్స్ పరిధి ఉందండి? ఏ వింగ్స్ వరకు వెళ్ళొచ్చు గవర్నమెంట్ ఆర్గనైజేషన్? డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అనేది సెకండ్ పార్ట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగమే. ఒక చెరువును ప్రొటెక్ట్ చేసేది ఇస్ ఆల్సో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగమే. సో ఎందుకంటే మీరు వాటర్ని మీరు ఎప్పుడైతే దాని హోల్డింగ్ కెపాసిటీ పెంచారో, వర్షం నీళ్ళని మీరు తీసుకొని దీంట్లో తీసుకొస్తున్నారో అది కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పుడు లోపల డ్రైనేజెస్ అన్నింటినీ కూడా మనం కింద నాలాస్ అన్నింటినీ కూడా దాన్ని కూడా మొత్తం ఇది బ్లాక్ అయింది, క్లాగ్ అయింది అనుకోండి. ఇప్పుడు మేము రోబోటిక్ కట్టర్స్ అనేది తెచ్చేది ట్రై చేస్తున్నాం. జర్మనీ నుంచి ఎక్విప్మెంట్ తెప్పిస్తున్నాం, ట్రై చేస్తున్నాం. అంటే కింద ఈ నాలాస్లో కానీ పైపుల్లో కానీ ఈ అంతా చెత్త అంతా పెరిగిపోయి వెళ్లకుండా, నీళ్ళు వెళ్లకుండా ఉన్నది, దాన్ని కట్ చేసేటటువంటి సిస్టమ్ ఉండాలి. అది రోబోటిక్ కట్ చేస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ కనెక్ట్ అయి ఉండాలి. మన బంజారా హిల్స్ లో ఇంటిగ్రేట్ దాన్ని కనెక్ట్ అయ్యేటట్టు చేస్తే గనక అక్కడ నుంచి మనం జరిగేదానికి అలా చేసే సిస్టమ్ తయారు చేయాలి. ఎక్కడున్నా కానీ అలా మనకి బ్లాక్స్ అయినా తెలిసేటట్టు ఉండాలి. రోడ్డు మీద ఎక్కడైనా జామ్ అయితే గనక కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఎలా అయితే తెలుస్తుందో మురికి నీళ్ళలో కూడా వెళ్ళేదానికి దానికోసం ట్రై చేస్తున్నాం. టెక్నాలజీని మనం కొత్త టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి కొత్త మనం ఇప్పుడు ఉన్నది ఏది ఒక చాలా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఉన్నాం. ఏ యుగంలో మనం ఇంకా ఏదో మనం పురాతన టైప్ లో ఆలోచన చేయడానికి లేదు కదా. సో దీనికి టెక్నాలజీస్ తీసుకురావాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ బెస్ట్ టెక్నాలజీస్ తీసుకొచ్చి మనం ఇక్కడ యూజ్ చేసేదానికి ట్రై చేయాలి. దానికోసం మేము అందుకని నేను ప్రతిరోజు వారంలో ఒక రోజు టెక్నాలజీ కోసం పెడతాను అన్నమాట. మంగళవారం ఇది మన కంప్లైంట్స్ కోసం ప్రజావాణి అనేది సోమవారం ఎట్లా అయితే పెడతాము, టెక్నాలజీ కోసం మంగళవారం పెడతాం. ఫీల్డ్ ఎంక్వైరీస్ కోసం ఒక రోజు పెడతాం, ఫీల్డ్ లోకి వెళ్తాం. అట్లా ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి సజెషన్స్ అందరూ ఉంటారు. మేము టెక్నాలజీస్ ఇన్వైట్ చేస్తాం. చాలా మంది ఎవరైనా కానీ కంట్రీ నుంచి కూడా మాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మా దగ్గర ఇదిగోండి మీకు దీనికి కావాల్సిన టెక్నాలజీస్ మా దగ్గర ఉన్నాయంటే మేము వీళ్ళు యూటిలైజ్ దేర్ సర్వీసెస్. ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి చేస్తాం, ఒక చిన్న ప్రాంతాన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా ట్రై చేస్తాం. ప్రతి డిమాలిషన్ వెనకాల పొలిటికల్ మోటివ్ ఉంటుంది అనేది ప్రజల్లో ఉన్నది సార్. అది
లీగల్ ఆస్పెక్ట్స్లో సివిల్ లాస్ని, క్రిమినల్ లాస్ని, తెలంగాణలో సో మెనీ లాస్ టు ప్రొటెక్ట్ ద ఫోర్సెస్ ప్రాపర్టీస్, వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మీరు ఎలా స్టాండ్ అవుతారు అనుకుంటున్నారు హైడ్రా బేస్డ్ ఆన్ దట్ జియో 99 బిఫోర్ ద కోర్ట్స్? మనం ఇప్పుడు చూస్తే కనుక జియో MS 99 ద్వారా మనకి ఈ హైడ్రా అనేది కాన్స్టిట్యూట్ చేశారు. తర్వాత చాలా ఇతర జియోస్ ద్వారా కూడా చాలా అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా కూడా చాలా పవర్స్ కూడా ఇచ్చారు. అంటే ఇది వాల్ట్ యాక్ట్ కింద, లేకపోతే కనుక ఈవెన్ GHMC యాక్ట్ని దాంట్లో ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి తర్వాత దాన్ని అసెంబ్లీలో కూడా పాస్ చేసి 374B అనేది ఒక సెక్షన్ని ఇన్సర్ట్ చేశారు యాక్ట్లో కూడా, అంటే అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చి దానికి కూడా అంటే హైడ్రాకి GHMC దానికి సంబంధించి కూడా కావాల్సినటువంటి ఒక స్టాట్యూటరీ పవర్స్ కూడా కొన్ని దాంట్లో కూడా రావడం జరిగింది. అంటే ఇట్లా వివిధ చట్టాల ద్వారానే మాకు పవర్స్ని కూడా డెలిగేట్ చేస్తూ చేసినటువంటిది జరిగింది. అంటే హైడ్రాకి ఏమి చట్టాలు పవర్స్ ఏవి లేకుండా చేస్తుంది కాదనమాట, అన్నిటి ద్వారానే లీగల్గానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటే ఒక వాల్టా యాక్ట్ ఉంది, లేకపోతే మీరు చూస్తే కనుక ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఉంది. సో ఇవన్నిటి కూడా చట్టాలు ఉన్నాయి, దాన్ని డెలిగేట్ చేస్తూ మాకు పవర్స్ ఇవ్వటం జరిగింది. అది చేసేటటువంటి ఆ పవర్స్ గవర్నమెంట్కి ఉందన్నమాట. ఉన్నప్పుడు అంటే ఒక దీన్నే మనం ఇప్పుడు చెప్తున్న GHMC యాక్ట్లో చట్టబద్ధతలు, మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంది, మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా మాకు పవర్స్ ఇవ్వటం అనేది. సో ఇట్లా రకరకాలుగా వస్తుంది. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ కాన్స్టిట్యూట్ అవుతుంది. పోలీస్ స్టేషన్ కాన్స్టిట్యూట్ అయ్యేటప్పుడు కూడా దాంట్లో కూడా CRPC ద్వారా ఒక పోలీస్ స్టేషన్ని కాన్స్టిట్యూట్ చేసేటటువంటిది, అట్లానే పీనల్ కోడ్ ద్వారా ఉండేటువంటి ప్రావిజన్స్ని మేము అప్లై చేసేదానికి ఒక పోలీస్ స్టేషన్ కాన్స్టిట్యూట్ చేస్తూ కూడా ఒక CRPCలో సెక్షన్ 2 దాని కింద మాకు ఇచ్చినటువంటి ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది. సో ఇవన్నిటికి కూడా చట్టబద్ధత ఉంది. చట్టబద్ధత లేదంటే కనుక అసలు గవర్నమెంట్ డెలిగేట్ చేసే అధికారమే చట్టం అని చెప్తున్నప్పుడు న్యాచురల్గా దానికి డెలిగేట్ చేస్తున్నప్పుడు దానికి చట్టపరమైన కంపారిటివ్లీ ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ లాస్ కానీ సివిల్ లాస్ కానీ దాంతో కాంట్రడిక్షన్స్ ఉండదు. ఎక్కడైతే ఈ డెలిగేట్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే గనక వేరే చట్టంతో గనక దాన్ని కాంట్రడిక్ట్ చేస్తే గనక న్యాచురల్గా కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు ఆ చట్టమే ఇది అవుతుంది. అలాంటి టైంలో దీని పరిధిని పెంచాల్సిన అవసరం చాలా ఉందని కోరుకుంటున్నాను. వస్తుందండి, మీరు అంటున్నారు ట్రిబ్యునల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా దీనికి మెల్లికి వెళ్ళే కొద్దీ దీనికి చట్టబద్ధత కూడా తీసుకురావచ్చు. సో అంటే రకరకాల యాంగిల్స్లో వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళే కొద్దీ కూడా దీనికి మనకి దీన్ని లీగల్గా ఇంకా స్ట్రెంథెన్ చేసేటటువంటి విధంగా కూడా దీన్ని రేపు ఒక స్టాట్యూటరీ బేసిస్ ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్గా లైక్ చెప్పారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ ఒక స్టాట్యూటరీ బేసిస్ చాలా వాటికి మనకి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పరిధి అంతా విస్తరిస్తున్నాం, తర్వాత HMDA లిమిట్స్ వరకు హైడ్రాని విస్తరిస్తున్నాం. అంత సరిపడినంత మ్యాన్ పవర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హైడ్రాకి డెలిగేట్ అయిందా? అంటే ఇప్పుడు నెక్స్ట్ అది మనం చూసాం. ఇప్పుడు HMDA పరిధి 12 జిల్లాలకు విస్తరిస్తూ గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత దాదాపు 10,000 చదరపు కిలోమీటర్ల దాకా. హైడ్రాకి ఇప్పుడు ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంది. ఇంకా అది మాకంటే ఇది నేను పేపర్లో చూసాను, అంటే ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్ దాకా తీసుకెళ్లాలనే ప్రతిపాదనలు ఉన్నాయని. నేను కూడా అంటే నా దగ్గర అయితే మాకైతే ఎటువంటి ప్రతిపాదనలు మేము పంపించలేదు, అలా లేదు. కానీ బట్ ముందు ప్రభుత్వం ఆలోచన ఆ విధంగా ఉందనుకోండి, తప్పకుండా దాన్ని ఫాలో అవుతూ దానికి మనం ఏం చేయాలి, స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు 100 మందితో పని చేసేది రేపు 150 మంది పని చేయాల్సి వస్తుంది, అంటే ఇంకొంచెం ఎక్కువ స్ట్రెంథెన్ చేయాల్సి వస్తుంది. సో అంటే దాన్ని రేపు రీజనల్ రింగ్ రోడ్ ద్వారాను లేకపోతే స్టేట్ మొత్తం ఎక్స్టెండ్ చేయమని మనం కొంతమంది అసెంబ్లీలో కొంతమంది MLAs కూడా రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు అసెంబ్లీలో. ఏపీలో కూడా పెట్టమని చెప్పేసి కూడా అక్కడ కూడా డిమాండ్ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒకవేళ గనక హైడ్రా సరిగ్గా పనిచేయకపోతే గనక ఇన్ని డిమాండ్స్ ఎందుకు వస్తాయి? సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ మనం వేసుకుంటే గనక హైడ్రా అనే దానికి పనితీరు ఉంది కాబట్టి వేరే రాష్ట్రాలు కూడా దీన్ని చేస్తున్నాయి. ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళ జర్నల్లో వాళ్ళు ISB హైడ్రా మీద ఒక ఆర్టికల్లో ప్రచురించారు. మొత్తం అది ఇంటర్నేషనల్ జర్నల్లో అన్నమాట. చేసి ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఒక చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ హైడ్రా గురించి చెప్తూ ఇది ఒక అంటే ఇట్స్ అన్ ఎపాక్ మేకింగ్, ఇదంటే అంటే దీన్ని ఒక హిస్టారికల్ డెసిషన్గా తీసుకుంటూ ఇట్లాంటిది అనేది సంస్థలు అనేది రేపు మొత్తం దిశని మార్చేటటువంటి దీంట్లో ఉంటుంది అనేటటువంటిది చెప్తూ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి, ఎకలాజికల్ బ్యాలెన్స్ తీసుకురావడానికి ఇటువంటి సంస్థలు, గ్రాబింగ్ని చెక్ చేయడానికి ఇటువంటి సంస్థలు అనేది చాలా ఆవశ్యకత ఉన్నది అని చెప్తూ ISBలో ఒక ఆర్టికల్లో పెద్ద ఆర్టికల్ పబ్లిష్ చేశారు అనమాట. సార్ ఇంకోటి, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ గురించి CM గారు మాట్లాడుతున్నారు, మొత్తం బ్యూటిఫికేషన్ చేయాలని.
అలాగే ఇప్పుడు కేవీఆర్ పార్క్ మీరు ఇందాక ప్రస్తావించారు, అది ఒక మంచి లంగ్ స్పేస్ అని చెప్పారు. దాని చుట్టుపక్కల కూడా ట్రాఫిక్ కంజెషన్స్ తగ్గించడానికి కొన్ని ప్రపోజల్స్. ఇప్పుడు రీసెంట్ గా మొన్నే No. అల్లు అర్జున్ గారి మామగారు కేసులు వేశారు కోర్టులో, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అందులో మెన్షన్ చేశారు. ఏంటి ఇలా ఒక డెసిషన్ తీసుకోగానే అటు నుంచి ఇంకొక కాన్ఫ్రంటేషన్, ఇంకొక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావజాల ప్రదర్శన ఇవి జరుగుతున్నాయి. సో ఇవి పబ్లిక్ ఇది మంచి ఇది చెడు అని తెలవడానికి ఎంతవరకు స్కోప్? అంటే ఫస్ట్ నేను మూసీకి సంబంధం లేదండి, హైడ్రాకి సంబంధం లేదు. రెండోది కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సంబంధించిన ఈజ్ అవుట్ చేయడానికి చేస్తున్నటువంటి ఏదైనా అక్కడ ఫ్లైఓవర్స్ కానీ దాంట్లో కూడా హైడ్రాకి సంబంధం లేదు. సో నాకు మనం దాని గురించి తెలియనప్పుడు నేను కామెంట్ చేయటం బాగా కాదు. బట్ డెఫినెట్గా ఏం చేస్తుంటారు, ఒక మంచి చేయాలనుకున్నప్పుడు నెగిటివ్ పుల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో రకరకాలు ఉంటాయి ఫ్యాక్టర్స్ అన్ని పనిచేస్తున్నప్పుడు. మనం కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళిపోతుండాలి. మనం నెగిటివ్స్ పనిచేస్తున్నాయనో అది మనకి వ్యాలిడ్ ఒక రీజనబుల్గా కనబడే నెగిటివ్ ఇది అనుకోండి, అంటే ఒక క్రిటిసిజం రీజనబుల్గా ఉంది అనుకోండి, తీసుకుంటాం. క్రిటిసిజం కోసం క్రిటిసైజ్ చేస్తూ మనం చేసే ప్రతి దాన్ని కూడా క్రిటిసైజ్. ఇప్పుడు మీరు ఉంటారు, మిమ్మల్ని మీ ఫ్యామిలీలో ఉంటారు, మీ ఫ్యామిలీలో మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. మంచి చెప్పేవాడు ఎవరో మీ తండ్రి చెప్తాడు, లేకపోతే మీ అన్నో తమ్ముడు ఎవరో మంచి చెప్పేవాడు ఉంటారు. వాళ్ళ మనం తీసుకుంటాం. ఎప్పుడు మీరు ఏం చేసినా తప్పు పట్టేవాడు ఒకడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు మనం తీసుకుంటాం, పక్కన పడేస్తాం. సేమ్ థింగ్, మనం ఏం చేసినా తప్పు పట్టే వాళ్ళని సెపరేట్ చేయాలి. రీజనబుల్గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు మనం తప్పకుండా దాన్ని ఆలోచన చేయాలి. అంటే ఇతన్ని అరే లేదు ఇతను ఇది ఒక యాంగిల్ ఇస్తున్నాడు, మనకి ఆలోచన చేద్దాం, ఈ పర్స్పెక్టివ్ కూడా చూద్దాం అనే దాన్ని కూడా చూడాలి. హైడ్రా కాన్స్టిట్యూయెన్సీలో సార్ ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ పబ్లిక్ భయంతో ఉన్నారు, జాగ్రత్తతో ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. హైడ్రా వల్ల ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ సేల్ కానీ ఎలిమినేట్ అయ్యేటప్పుడు మీ నుంచి ఏమైనా ఎన్ఓసి క్లారిటీ ఇచ్చే ఆర్గనైజేషన్ ఉందా మీలో? లేదండి, అసలు ఆ టైప్ ఆఫ్ లేదు. అసలు ఎన్ఓసీస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్. అంటే ఈ ఎన్ఓసీస్ ఇవన్నీ ఇవ్వటం అనేది మొదలెడితే కనుక ఇది ఏమంటారండి, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. సో ఎక్కువ పవర్స్ తీసుకొచ్చి చేశారు అనుకోండి, తెస్తే గనక హైడ్రా ఆల్సో విల్ బికమ్ సమ్ అదర్ లైక్ అన్ని అదర్ ఇన్స్టిట్యూషన్. మళ్ళీ ఎన్ఓస్లు ఇవ్వటం ఇవన్నిటికీ చేస్తే కనుక సార్ తర్వాత డ్యామేజ్ అయ్యే బదులు మీ మీద నమ్ముకున్నప్పుడు మీరే క్లారిటీ చెప్పగలిగితే. అందుకోసం అసలు ఎన్ఓసీలు లేకుండా ఇప్పుడు అందుకోసం మేము FTL చాలా జాగ్రత్తగా చేస్తున్నాం, డిమార్కేట్ చేస్తూ ప్రపోజల్స్ వచ్చాయి. రిజిస్ట్రింగ్ అథారిటీకి మీకు మధ్య ఇంటర్లింక్ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా ఉందా? రిజిస్ట్రింగ్ అథారిటీ బిట్వీన్ హైడ్రా ఈజ్ దర్ ఎనీ లింక్ బిట్వీన్ అంటే పాజిటివ్ యాంగిల్లో? చూడండి, ద గవర్నమెంట్ దట్ గవర్న్స్ ద లీస్ట్ ఈస్ ద బెస్ట్. ఏ ప్రభుత్వం అయితే గనక తక్కువ గవర్నెన్స్ చేస్తుందో దట్ ఈస్ ద బెస్ట్ అనేది ఈస్ ద యాక్సెప్టెడ్ నార్మ్. హైడ్రా మేము కూడా బిలీవ్ చేసేది అదే అనమాట. అంటే మా ఇంటర్వెన్షన్ తక్కువ ఉండాలి, అంటే ఎక్కువ అన్నిట్లో మనం ఏళ్ళు పెట్టి ఎన్ఓసీలు ఇవ్వాలి, నా పర్మిషన్ తీసుకోవాలనేది ఉండకూడదు. ఒక FTL అనేది మనం ఫిక్స్ చేస్తూ కొంత దాని టైం పడుతుంది, 1-2 months పట్టవచ్చు, 3 months పట్టవచ్చు. కానీ మన FTL ఒకటి క్లియర్గా డిమార్కెట్ చేస్తూ పబ్లిక్ అర్థమయ్యే భాషలో మనం గూగుల్ ఎర్త్లో పెట్టి మనం పెడితే గనక విత్ సర్వే నెంబర్స్తో మార్క్ చేస్తే గనక ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎవడు ఎన్ఓసీ అవసరం లేదు, ఆడ చూసి మనం వెళ్ళిపోయి నాకు పర్మిషన్ డాక్యుమెంటేషన్. ఎగ్జాక్ట్లీ ఆ పారదర్శకత తీసుకురావడానికి వైపు మనం పనిచేయాలి. అంతేగాని అన్ని ఈ పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్ కావాలంటే గనక మళ్ళీ అందరూ ఆఫీసుల చుట్టూ తిరగటం, ప్రతి వాడి దగ్గర మనం చూసిన వ్యవస్థలు అంటే సతాయించినటువంటి వ్యవస్థలు, పబ్లిక్ ని హెరాస్ చేస్తూ దానికోసం పీడించారనో లేదా డబ్బులు గుంజడానికి చేస్తున్నారు అనేటటువంటి ఇవన్నిటి బదనాం నుంచి తప్పించుకోవచ్చు. దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ఆ దిశగా వెళ్ళాలి, వీలైనంత వరకు తక్కువ ఇంటర్ఫిరెన్స్ ఉండాలి, అది సిస్టమిక్ గా మనం ఎవాల్వ్ చేయాలి. సో మీరు చీఫ్ మినిస్టర్ గారితో చాలా సార్లు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, హైడ్రా అనే కాన్సెప్ట్ ఎవాల్యుయేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు. సో ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి రీచ్, హైడ్రాకి సంబంధించినటువంటి ఇమేజ్ కానీ రిజల్ట్స్ కానీ ఎంతవరకు వచ్చినాయి? డెఫినెట్గా అండి, సీఎం గారు ప్రభుత్వం నుంచి మాకు ఈ సపోర్ట్ లేకపోతే గనక హైడ్రా ఈ విధంగా పనిచేసే పరిస్థితి ఉండదు అసలు. వారు అన్నిట్లో మమ్మల్ని మీరు చూసారు, మన ఇసుక దీంట్లో కూడా తీసుకొని శాండ్ దాంట్లో కూడా తీసుకొని చేశారు, అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. సో అంటే హైడ్రా మీద అంత నమ్మకం ఉంది కాబట్టే ఉన్నదన్నమాట. సో అసలు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి ఆ సపోర్ట్ ఉండబట్టే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు ఏది మనం చేయడానికి ఒక మార్పు వైపు ట్రై చేస్తున్నాం అన్నమాట. దీంట్లో నేనేది ప్లస్లు మైనస్లు ఉంటాయి, అన్ని మనం అంత ప్లస్లే ఉంటాయి మైనస్లు లేవని అంటున్నా. బదనాములు ఉంటాయి, మనం ఎలిగేషన్స్ ఉంటాయి, వాడిని వదిలేశారని ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అన్నిటినీ జాగ్రత్తగా పరిగణలో మిమ్మల్ని కూడా పర్సనల్ గా టార్గెట్ చేసేవాళ్ళు చేశారు, నన్ను కూడా టార్గెట్ చేశారు, మా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నాయి. సో అంటే ఇవన్నిటిని తీసుకోగలగాలి, తీసుకొని ఫైనల్ గా ఏం చేయాలి, మన లక్ష్యం మనది చాలా క్లియర్ గా ఉండాలి. సో మన టార్గెట్ అంటారు చూసారా, ఏదో
అది అర్జునుడు అదేది మత్స్య యంత్రం దాన్ని ఛేదించేటప్పుడు మనకి అది అది మనం చాలా స్పష్టంగా అది దాన్ని అంత లక్ష్యంతో పోవాలన్నమాట. సో ఈ హైడ్రా సక్సెస్ రేషియోలో రంగనాథ్ గారు అంటే హైడ్రా అంటే రంగనాథ్ గారు అనే ఇమేజ్ వచ్చింది. సో మీ పాత్ర ఎలాంటిది, ఎంత ఉంది అనుకుంటారు? నేను అనుకోవటం ఇది బహుశా ఎల్లిగే అంటే ఇనిషియల్ గా ఇది ఉంది, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదండి, వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఒక గ్రహవంశు పెట్టినప్పుడు వ్యాస్ గారు అనే పేరు వచ్చింది, మెల్లికి వెళ్ళే కొద్దీ గ్రహవంశ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఒక టాస్క్ ఫోర్స్ పెట్టినప్పుడు అప్పుడు పెట్టిన ఆఫీసర్స్ ఉండొచ్చు. సో వ్యక్తులు పేర్లు ఇనిషియల్గా రావచ్చేమో కానీ బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సిస్టమ్ స్టెబిలైజ్ అయ్యే కొద్దీ ప్రతి వాడు కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఒకలాగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇంకొక హైడ్రా కమిషనర్ ఇంకొకలాగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎవరి పర్స్పెక్టివ్ వాడిది ఉంటుంది, ఎవరి వర్కింగ్ విధానం ఒకలాగా ఉండొచ్చు, ఒక్కొక్కటి పద్ధతి ఒక్కొక్కలా ఉండదు. అంటే మీరు ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్, పోలీస్ మైండ్ సెట్తో ఆలోచించడం వలన ఇంత ఎఫిషియన్స్గా, ఇంత అంటే ఒక విషయం పైన యాక్షన్ తీసుకునేటప్పుడు ఎంత స్ట్రింజెంట్గా యాక్ట్ అవ్వాలో అంత స్ట్రింజెంట్గా యాక్ట్ అయ్యారు. మీరు కొట్టేసే విషయంలో కానీ అవతల వైపు కబ్జాదారుల విషయంలో కూడా అంతే టఫ్గా యాక్ట్ చేశారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది సాధ్యం అనేది ఏం లేదండి. దీనికి సాధ్యం అవ్వడానికి పెద్ద అక్కడ ఇష్యూని అర్థం చేసుకోవాలి, దీనికి ఏమేమి ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయని చూడాలి, చూసి దీన్ని ఎలా మనం ఒక స్ట్రాటజీతో పోవాలి. పోయినప్పుడు అన్ని ఆలోచన చేస్తాం. ప్రజాస్వామ్యంలో ఊరిని వెళ్ళి గోడకెళ్ళి కొట్టుకునేది ఉండదు, అన్ని యాంగిల్లో కూడా చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది మనం వెళ్ళి దీన్ని ఈ విధంగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అనేది ఉంటుంది. ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో చేస్తూ దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇచ్చిన బాధ్యతని మనం అక్కడ ఏదో గోడకెళ్ళి కొట్టేసుకొని మనం కింద పడిపోతే కాదు కదా. దాన్ని వచ్చినప్పుడు దాన్ని ఓకే ఇది మనం జాగ్రత్తగా దీన్ని తప్పించుకొని పక్కకి వెళ్ళి మనం ఎవడు మన మీద దాడి చేసినా కానీ అక్కడికక్కడ ఆగటం అనేది కాకుండా, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒక ఇన్స్టిట్యూషన్ ఎవాల్వ్ అయ్యేటప్పుడు ఇవన్నిటిని ఉంటాయి. కాబట్టి బహుశా ప్రభుత్వం నన్ను రావాలంటే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఎందుకంటే దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎక్స్పీరియన్స్ పనికి వస్తుందనే దాంతో పెట్టారని నేను అనుకుంటున్నాను. సో మీకు పూల వర్షాలు ఎలా కురిసినాయో అలానే విమర్శలు కూడా వచ్చినాయి, వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్లో హైడ్రా ప్రయారిటీని ఎవరు కొట్టిపడేసే పరిస్థితి లేదు. ఈవెన్ అపోజిషన్ లీడర్స్ కూడా హైడ్రా వద్దు అని చెప్పట్లా, జరుగుతున్నటువంటి పనుల్లో కొన్ని కరెక్షన్స్ చెప్తున్నారు వాళ్ళు. ఈ మార్పులు చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి హైడ్రాకి రిలేటెడ్గా ఇంటరాక్ట్ కావాలన్నా, మీకు రిపోర్ట్ చేయాలన్నా, రావాలన్నా ఏంటి సోర్స్ ఏంటి? మీరు ఏమన్నా టోల్ సెంటర్స్, టోల్ ఫ్రీ ఉన్నాయండి. మా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, మా ఆన్లైన్ ద్వారా కంప్లైంట్స్ ఇచ్చే విధానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ ఉండొచ్చు, పేపర్లో కూడా వచ్చి దాన్ని కూడా రియాక్ట్ అవుతాం. బట్ దీనికన్నా ఏంటంటే పర్సనల్గా వచ్చి కలవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకేంటంటే దాని మీద చాలాసేపు డిస్కస్ చేయాల్సి వస్తుంది అసలు. ఎందుకంటే ఇదేంటి ఒక ల్యాండ్ ఇష్యూ, దానికి సంబంధించిన ఏదో చిన్న నన్ను కొట్టాడు తిట్టాడు అనేది కాకుండా ఇప్పుడు మనకి వందలు వస్తున్నాయి. అంటే 10,000 ఆన్లైన్లో వచ్చేది వేలల్లో ఉన్నాయి. మనకు వచ్చి ఆన్లైన్ మామూలుగా వచ్చి పర్సనల్గా కలిసేటటువంటి 100లోకి వెళ్ళిపోయినాయి. అవి కూడా ప్రజావాణి అని వస్తున్నారు, ప్రతిరోజు పెడతాను నేను. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల దాకా కూడా చాలా మంది వచ్చి కలుస్తుంటారు. కలిసినప్పుడు ఇస్తే కనుక నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. నీ ఇంట్రెస్ట్ ఏంటి, ఎందుకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నావు అసలు, అవి కూడా అడుగుతాను. నీకు ఎందుకు చేయాలని వచ్చింది, నువ్వు ఏ కారణంతో అసలు ఏంది, అది ఉంది. పర్సనల్ ఇష్యూ ఉన్నా కానీ కూడా సోషల్ డైమెన్షన్ ఉంటే తప్పకుండా చేస్తాం. ప్రతివాడు వచ్చేసి వాడు అంత సమాజం కోసం ఉద్ధరించే కోసం ఇవ్వను. అతను వ్యక్తిగతంగా ఉండి నాకు ప్రాబ్లం అవుతుందండి, బట్ దానివల్ల అందరికి ప్రాబ్లం అవుతుందని చెప్తే కనుక ఫైన్, యాక్సెప్ట్. సో అది అంటే దాన్ని మనం లోతుగా అర్థం చేసుకొని దీనివల్ల 10 మందికి మేలు జరుగుతుంది అనుకున్న వాటి మీదే చేస్తాం. యు ఆర్ వెరీ మచ్ అవైలబుల్. మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే బెస్ట్. అంటే మాకు చాలా మంది ఆన్లైన్లో మా మెయిల్ ఐడికి ఇస్తున్నారు. రేపు దీంట్లో వచ్చి రీసెర్చ్ పోస్ట్లో పంపించే వాళ్ళు ఉన్నారు, లేదా లెటర్స్ ద్వారా. బట్ ద బెస్ట్ థింగ్ ఈస్ మాకు ప్రజావాణి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి. అందుకని పెట్టింది ఒక రోజంతా దానికి పెడుతున్నాం. బట్ అలానే ఒక రోజే కాదు కదా, నెక్స్ట్ అయినటువంటి ప్రతిరోజు కూడా తీసుకుంటున్నాం గ్రీవెన్సెస్ డే. 100కి వెళ్తున్నాయి అంటే మాకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. సో లిమిటేషన్స్లో వేలల్లో వచ్చే కంప్లైంట్స్ని బహుశా నాకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మేజర్ డిస్సాటిస్ఫాక్షన్ లేకపోతే అసంతృప్తి ఏంటంటే అన్నింటినీ అడ్రస్ చేయలేకపోతాం అనేటటువంటిది కూడా ఉంది. సో నాకు కూడా అన్ని అంతా ఉంటే గనక మొత్తం చాలా మంది టీము పెద్దది ఉండి చాలా మనకి ఇది ఉంటే గనక ఇంకా ఎక్కువ చేయొచ్చు. అది కూడా మేము ప్రభుత్వం నా దిశగా కూడా అడుగుతున్నాం, ఇంకాస్త దీన్ని బలోపేతం చేయాలని. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్లో అవతల వైపు అపోనెంట్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉంటారు, పొలిటికల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న వాళ్ళు. వాళ్ళ మీద ఓపెన్ అయ్యి కంప్లైంట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్. ఒకవేళ ఈ ఆకాశ రామన్న రూపంలో
ఫిర్యాదు ఇవ్వాలనుకుంటే, అవును. లేదా ఒకవేళ ఓపెన్ గా మీకు వచ్చి ఆ డీటెయిల్స్ అన్ని అప్పగించినా కానీ సీక్రసీ ఏంటి వాళ్ళ? రైట్ అండి. అట్లాంటి వాళ్ళు కూడా వస్తే గనక వాళ్ళని మేము సెపరేట్గా చాలా మంది ఉన్నారు, అట్లా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేరు రాయకుండా కూడా నేను ఫిక్టిషియస్ నేమ్ రాయమంటాను, ఓకే. బట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది ఉండాలి. సో నేను అది కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటాం, పెట్టుకొని మీరు బట్ ఇప్పుడు ఎవరు పెద్దవాడి మీద ఇవ్వాలనుకుంటున్నాం, మీరు ఇచ్చేటప్పుడు ఇగో ఇది పలానా, ఇది కబ్జాలో ఉంది, ఇదంతా ఉందన్నప్పుడు మీరు ఇవ్వండి. మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయకుండా చేసేటటువంటి కాన్ఫిడెన్స్. ఇప్పుడు మేము ఇవన్నీ నక్సలిజంలో ఫైట్ చేసినప్పుడు కూడా సో సోర్స్ని ఎప్పుడు కూడా బయటికి రివీల్ చేయమండి. సోర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. So, కాపాడుకోవటం అనేది ఇప్పుడు కొత్తగా చేసేది ఏం కాదు, ఎప్పటి నుంచో చేసింది అనమాట. Okay. సో మేమంతా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్స్ ఫస్ట్ 10-15 ఏళ్ళు అంతా ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్స్లోనే ఉన్నవాళ్ళం. సోర్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం అనేది మాకు బహుశా పోలీస్కి తెలిసినంత ఇది ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి తెలిసి ఉండబోదు, ఎస్పెషల్లీ తెలంగాణ పోలీస్ ఆర్ యూనో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రాలో కూడా. సో సోర్స్ని జాగ్రత్తగా కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా వచ్చి మనకి ఇస్తే కనుక అది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, విత్ మాకు సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ డేటా ఉండాలి. ఇవన్నీ ఉంటే కనుక డెఫినెట్గా మనం చెరువులో ఎవరైనా మట్టి తీసి వాడుకున్నా, కెనాల్స్ లో పైప్ పెట్టి వాటర్ మిస్యూజ్ చేసినా మీకు కంప్లైంట్ చేయొచ్చండి. అంటే ఇట్లాంటి చాలా వస్తుంటాయి. దాంట్లో మళ్ళీ నేనేది చెరువుల్లో కబ్జా చేసే ఉంటుంది, దాని సివియారిటీ బట్టి పోతుంది, సివియారిటీ బట్టి ప్రయారిటైజ్ చేస్తాం. సో అందులో చాలా వాళ్ళు చాలా మంది ఏమనుకుంటారు, మేము ఇచ్చాం హైడ్రాకి ఇచ్చి ఇంత ఏం కాలేదు, పనులు కాలేదు, మేము ఇచ్చి 3 నెలలు అయింది, 6 నెలలు అయిందని. బట్ సివియారిటీ బట్టి టేకప్ చేస్తుంటాం. టేకప్ చేసి మనం ఇంజన్స్ పెట్టి కెనాల్ వాటర్ కూడా చాలా ఉన్నాయి. అదే మాకున్నటువంటి ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ మేము భరించాల్సింది కూడా ఏమైందంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. మేము రెస్పాన్స్ చేసేది అరే హ్యాండిల్, ఇప్పుడు 10,000లో నేను ఎన్ని హ్యాండిల్ చేస్తా, కొన్ని 100,000 హ్యాండిల్ చేయగలుగుతాం. 10% చేస్తే చాలా బ్రహ్మాండంగా చేసినట్టు అనమాట. సో అంటే తక్కిన వాళ్ళు మేము ఇచ్చాము కంప్లైంట్ అనేది దాన్ని కూడా మనం వెళ్ళాలి అంటే, బట్ అది వెళ్ళాలంటే కనుక మనం 9,000 చేయడానికి కాదు, 1000 కంప్లైంట్ కరెక్ట్గా చేసి రేపు ఈ వారంలో నాకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో ఈ ప్రజావాణి దాని మీదే నన్ను టాక్ ఇవ్వమన్నారు, నన్ను దాని మీద కూడా ఇవ్వమన్నారు. సో రేపు నెక్స్ట్ ఈ వారంలో ఉందండి. సో సిజీజీలో ఇవ్వటం కూడా జరుగుతుంది. మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో పెట్టి దీన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధారంలో. సో ప్రజావాణిని ఇది ఒక సీరియస్గా తీసుకొని ఆ కంప్లైంట్స్ వస్తున్నప్పుడు సంబంధిత అధికారుల మీద యాక్షన్ తీసుకున్నాం అనుకోండి, తీసుకొని చేసేటటువంటి సిస్టమ్ కూడా తయారైంది అనుకో, ఆటోమేటిక్ కంప్లైంట్స్ తగ్గిపోతాయి. కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయంటే కనుక అక్కడ సిస్టంలో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి. సో దాన్ని తగ్గించాలంటే కనుక ముందు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరన్నా తప్పుగా ఉంటే కనుక వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునేటటువంటి అది కూడా మొదలెడితే కనుక ఆటోమేటిక్గా ఈ తగ్గుతాయి. సో ఇవన్నీ సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, మీ టైం ఇచ్చి ఇంతసేపు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు హైడ్రా గురించి. థ్యాంక్ యూ రఘు గారు. ఇది హైదరాబాద్ని ఒక వరల్డ్ క్లాస్ లివబుల్ సిటీగా మార్చేటువంటి లక్ష్యంతో హైడ్రా పనిచేస్తుంది. ఇందులో పర్సనల్ ఎజెండాలు, పొలిటికల్ మోటివ్లు అసలు లేనే లేవు. ప్రజలకి ప్రయోజనం చేకూర్చేటువంటి అంశాలపైన హైడ్రా ఎక్కువ ఫోకస్ పెడుతుందని రంగనాథ్ గారు చెప్తున్నారు. అలానే ఎవరైనా ఆయనని యాక్సెస్ చేయొచ్చు. మీ సమస్యలు ప్రజా ప్రయోజనార్థం ఉంటే కనుక ఖచ్చితంగా హైడ్రాని రీచ్ అవ్వచ్చు. కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటే కూడా ఆ భరోసాని ఆయన ఇస్తారు. కాబట్టి సీక్రెట్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి విషయాలు ఉన్నా కానీ ధైర్యంగా హైడ్రా ముందర ఓపెన్ అవ్వచ్చు. ఇది హైడ్రా చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వీసెస్ని చూసి, ప్రజలకు కలుగుతున్నటువంటి ప్రయోజనాలు చూసి తెలంగాణ అంతటా విస్తరించాలనేటువంటి వాదన కూడా వస్తుంది. కాబట్టి హైడ్రా పైన అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగంగా సుమన్ టీవీ ఈ లైవ్ డిబేట్ చేపట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.